ఈ లోపల కుర్చీలు చివర ఖాళీ ఉన్నాయి, బయట కూర్చోన్న వాడు కూడా లోపల రావచ్చు. మీరు ఇటు జరుగుతారండి, ఇటు రండి, ఇటు నుంచి అటు కూర్చోండి. జరగండి, ఇటు జరగండి, జరగండి. అమ్మా మీరు కూడా మీ ఇద్దరు వెనక్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, వాటికి వెళ్ళమ్మా, వెనక్కి వెళ్ళండి. లోపల కుర్చీలు ఖాళీ ఉన్నాయి. స్త్రీలకు కూడా స్థలం ఉంది, చాటున కూర్చోనక్కర్లేదు. చాటున కూర్చోవడం, చాటున దాక్కోవడం ఆదాం అలవాటు. రండి, జరగండి. ఈయన ఒకరి ప్రక్కన ఒకరు, ఒకరి వెనక ఒకరు, అది క్రమం, కూర్చునే క్రమం అది. అయ్యగారు మీరు పైకి వెళ్తే మంచిదేమో, కొంచెం మీకు ఇబ్బంది. వెనక కుర్చీ ఉంది, మీ వెనకే కుర్చీ ఉంది, కూర్చోండి. మంచిది. మరి దేవుని వాక్యములో నా ఎదురుగన్నా రండి అమ్మా. ఈ చాటు మాటు కూర్చుంటారు ఎందుకు మీరు? అమ్మగారులు ఇలా నా ఎదురుగానన్నా కూర్చోండి కనీసం. మళ్ళా తిరిగి మనం లూకా సువార్తలో 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 8 మొదటి 3 వచనాలు. అందరం కలిసి చదువుకుందాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సూజన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. మరోసారి ప్రార్థన చేసుకుందాం. లోపలికి రండి. లోపల కూర్చున్న వారు మరి అవతలకి వెళ్ళా ఖాళీ ఇవ్వండి కుర్చీలు. మీరు చివరి కూర్చున్నారు కనుక లోపల రండి అయ్యా, లోపల రండి. కుర్చీలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 కుర్చీలు ఖాళీ ఉన్నాయండి లోపల. పురుషుల వైపు 7 కుర్చీలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మేమందరం మరొకసారి నీ సన్నిధిలో సమకూడి రాగా మీరు మమ్మల్ని దర్శించి, దీవించి, వెలిగించి పంపించాలని మీ వాక్యములో నుండి నేర్చుకొనుచున్న సంగతులు, అవి నీ ఆత్మచేత మా హృదయాంతర్యాల్లో ముద్రించబడినట్లుగా అనుగ్రహించమని చేరి వచ్చిన వారిని బట్టి వందనాలు. మరి సమయం వరకు ఇంకా రాగోరిన వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాము. వాక్యము పైన ఆసక్తి కలిగి నీ వాక్యము చేత దర్శించబడి నీ వాక్యమును అన్వయించుకొని అనుసరించున్నట్లు సహాయం చేయండి. క్రీస్తు యేసు ప్రభువును బట్టి ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్.
మంచిది. మరి మనం మగ్దలని అనబడి అన్న మరియను గూర్చి ధ్యానం చేస్తున్నాం. కలిసి వాక్యం చదువుకుందాం అని నేను ఎందుకన్నానంటే, మీరు నేను కలిసి చదువుతున్నామా లేక నాకంటే ముందు మీరు వేగంగా వెళ్ళిపోతున్నారా నన్ను వదిలేసి అని పరీక్షించడానికి చదువుకుందామన్నాను. నిజానికి మన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మీరు ముందుకి. దేవుని వాక్యాన్ని ఎంత నెమ్మదిగా చదివితే అంత మంచిది. ఒక సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయాలని మనం వాక్యాన్ని చదువుతాం. బైబిల్ పూర్తవుద్ది, కానీ మనలో ఏ కార్యం ప్రారంభం అవ్వదు. ఎందుకంటే బైబిల్ పూర్తి చేయడానికి బైబిల్ ఎప్పుడూ చదవకూడదు. బైబిల్ను దేవుడు మనకిచ్చింది చదవడానికి కాదు, నడవడానికి. మరి ఎందుకు చదవాలి? చెప్పాలి. అలా మౌనం ఉంటేలాగా మీరు దేవుడు మనకు ఈ మాట ఇలాగే వినండి, అపార్థం చేసుకోకుండా. దేవుడు బైబిల్ మనకిచ్చింది చదవడానికి కాదు, నడవడానికి అన్నాను. మరి ఎందుకు చదవాలి? బాగుంది. ఇంకా ఎవరు చెప్తున్నారు? బానే, మంచి మాట. అంటే దాన్ని 1, 2, 3గా చెప్పాలంటే, దేవుడు బైబిల్ మనకు చదవడానికి ఇవ్వలేదు, కానీ చదవమన్నాడు. బైబిల్లోనే చదవమని పలుమార్లు యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని ఉంది కదా. కానీ దీన్ని ధ్యానించడానికి మాత్రమే కాదు మనకివ్వడం, దాని ప్రకారం నడవడానికి. కనుక ఎలా నడవాలో తెలుసుకోవాలంటే చదవాలి, అంతే. అందుకు చదవాలి మనం. ఎందుకు చదవాలి బైబిల్ పూర్తి చేయడానికి కాదు, ఎలాగూ నడుచుకోవాలో తెలుసుకోవడానికి చదవాలి. డాక్టరు మనకి ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు రాసి. అయితే ఆ రాసింది మనం తల కింద పెట్టి పడుకుంటే జబ్బు తగ్గదు. లేక ఏమి రాశాడో, అమ్మ ముందుకు రండి, ఎందుకు అడ్డం ఉంటారు, ఎందుకు ఇక్కడ రండి, ఈ పాప దగ్గర రండి, ఇక్కడమ్మా ఈ బ్లూ అక్కడ కూర్చోండి, ఇంకా మీ బుట్ట జరిపి ముందుకు పెట్టి మీరు ఇక్కడ ముందుకు కూర్చోండి అమ్మా. వెనకాల కొందరు సోమరి మండలు వస్తున్నారు. రమ్మా, ఇక్కడ రమ్మా, ఇక్కడ. మా దగ్గర అయితే ముందుకు జరగకపోతే జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కూర్చోబెడతాం. నిజమా వట్టిదని చెప్పిన మాట? వట్టిదై ఉండొచ్చు కదా, వట్టిదేలే. కానీ అంతవరకు తెచ్చుకోరు వాళ్ళు. వచ్చినప్పుడే ఇక్కడ జరగమ్మ, నువ్వే అక్కడే ఉండు, మిగిలిన జరగండి, ఆ గ్యాప్లోకి రామ నువ్వు. అలాగా ఒకరి ప్రక్కన ఒకరు, ఒకరి వెనక ఒకరు కూర్చోవాలి ఎప్పుడు దేవుని మందిరంలో. కనుక మనం డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తెచ్చి దాన్ని బాగా చదివేసి కంటదా చేస్తే జబ్బు తగ్గుద్దా? ఏమేమి మందులు రాశాడో, ఆ మందు పేరేంటో, ఆ మందు ఏ కంపెనీదో, ఏ బ్యాచ్ నెంబరో, ఎప్పుడు తయారైందో, ఇవన్నీ మనం బైహార్ట్ చేస్తాం అనుకోండి, కంటదా చేస్తాం అనుకోండి, జబ్బు తగ్గుతుందా? తగ్గదు. దాన్ని చదవాలి, ఆ మందులు మనం తెచ్చుకోవాలి, వాటిని మనం వాడుకోవాలి. అలాగే వాక్యం కూడా మనం చేయాలి. మరి బైబిల్ చదవడం, భక్తి కొరకు బైబిల్ చదవకూడదు. భక్తి కొరకు బైబిల్ ఎన్నిసార్లు చదివాను అనేది ఒక భక్తి. ఒకసారి మీటింగ్ వెళ్తే ఒక ఆవిడ బైబిల్ మొత్తం రాసేసింది పెన్నతోటి. ఎంత అవుద్ది చెప్పండి? ఎంత అవుద్ది? కారులో వేసుకొచ్చింది సాక్ష్యం చెప్తానని, వెస్ట్ గోదావరిలో ఒక ఊర్లో. నేను అక్కడ వాక్యం మాట్లాడాలి తర్వాత. మరి నేను అన్నాను, ఇంత బైబిల్ రాసింది కదా, మరి దాన్ని ఆమె చదవగలుగుతుందా, మోసుకెళ్ళగలుగుతుందా? అది ఎవరికన్నా చూపించి నేను ఇంత భక్తి పరురాలను అని చెప్పుకోవడానికి పనికొస్తుంది. కానీ బైబిల్ ఎందుకు పనికి వస్తుంది చెప్పండి? పనికి రాదు. ఇంకో ప్రశ్న వేస్తాను, మీరు చెప్పండి. పరలోకం
లో బైబిల్ ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఉండదు. అర్థమైంది కదా? పరలోకంలో బైబిల్ ఉండదు, కానీ బైబిలును అనుసరించి నడిచిన వాళ్ళు ఉంటారు పరలోకం. బైబిల్ను అనుసరించి నడిచిన వాళ్ళు పరలోకంలో ఉంటారు. మరి బైబిల్ ఎందుకు మనకి భూమి మీద? మనం పరలోకం వెళ్ళాలి అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఈ చైర్స్ ఉన్నాయండి లోపల, ప్లీజ్. మీరు అడ్డం అన్నా లేవాలి, లేక ముందుకన్నా జరిపి నడవడానికి ఖాళీని ఇవ్వాలి. 2 సార్లు చైర్స్ ఉన్నాయని చెప్పనన్నా చెప్పాలి. ఆ చైర్స్ మీద ఎవరో పెట్లు బూట్లు అయ్యేంటి బ్యాగులు పెట్టుకున్నారు. మరి అలా దారిస్తే వచ్చే వాళ్ళకి బాగుంటుంది కూర్చోడానికి. అమ్మగారు ఇంకా ముందుకు జరగండి, మీరు ఇంకా రావాలి. అమ్మా, మీకోసం చోటు, మీ బ్యాగులకో చోటు కాదు, మీ బ్యాగులు పక్కన పెట్టండి. రైట్, అలాగే జరుగమ్మ, నువ్వు కూడా. అమ్మ, తొక్కేయకండి వాళ్ళని. ఇక్కడ ఖాళీ ఉందరండి మీకు. అమ్మా, ఇక్కడ ఖాళీ ఉందరండి, హాయిగా కాడు జాబ్ కూర్చోవచ్చు. ఇక్కడ ఇట్రమ్మా, ఇట్రండి. ఇంకా ముందు జరగమంటారా? లేడీస్ జరిగే ఖాళీ జరగమంటారా? ఇంకెవరు రారా? శుభం. కనుక బైబిలు మనం భక్తితో చదవడం కాదు, కానీ మనము పరలోక రాజ్యం వెళ్ళడానికి, మన ఆత్మను సిద్ధపరచుకోవడానికి బైబిల్ చదవాలి. రాకెట్ అంటారు, విన్నారు కదా, చాలాసార్లు చూశారు కదా, కొందరు చూడవచ్చు కూడా. రాకెట్ కేంద్రానికి వెళితే రాకెట్ అనేది 76 మీటర్ల పొడవు ఉంటుంది, ఎత్తు 76 మీటర్ల ఎత్తు ఉంటుంది, 650 టన్నుల బరువు ఉంటుంది. కనీసం 700 కోట్ల రూపాయలు ఒక రాకెట్ చేయడానికి. 700 అంటే 5 నుండి 7 అంటారు, చిన్న పెద్ద, మొత్తానికి 700 కోట్ల రూపాయలతో రాకెట్ తయారు చేస్తారు. రాకెట్ తెలుసుగా, చంద్రమండలం వెళ్తుంది. అయితే ఎంత ఎంత పొడవు అన్నా నేను? 76 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఎంత బరువు? 650 టన్నులు. నేను చూసిన దాని సంగతి చెప్తున్నాను నేను. తర్వాత 700 కోట్లు దానికి రూపాయలు ఖర్చు అవుతాయి. ఇంకెవరో ఫోన్లు అన్న పలికే ఉన్నాయా చూడండి, ఆఫ్ చేసుకోండి, అది మంచిదే. ఆ సార్ ఫోన్ పలకడం మనకు వార్నింగ్. నిన్నేం చెప్పాను నేను? చెప్పండి ఎవరన్నా. ఫోను నేను చెప్పాను, ఆ మాట అశోక్ అయ్య గారు చెప్పారు. నేనేం చెప్పాను? ఫోను దేవుని మందిరానికి, ఏదోటి చెప్పకండి, మార్కులు పడవు, ఏదోటి చెప్పేస్తే. నేను చెప్పింది చెప్పండి. ఫోను దేవుని మందిరానికి తీసుకొని రాని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మరి ఎంతమంది తెచ్చారు ఫోన్ లేకపోతే ఏదన్నా మర్చిపోతారు, కానీ బైబిల్ అన్నా మర్చిపోతారు, కానీ మొబైల్ మర్చిపోవాలి. బైబిలా మొబైలా? నెంబర్ 1లో మొబైల్ ఉంటుంది ఇప్పుడు. సరే, ఈ పెద్ద రాకెట్ చంద్రమండలానికి వెళుతుందా? చంద్రమండలం వెళ్ళదు. బాగా చెప్పారు నాసులు. మరి ఏం వెళతా చంద్రమండలం? ఇది ఎందుకు మరి? ఇది ఈ రాకెట్ ఎందుకు? కొద్ది పైకి లేచే వరకునా? అక్కడి నుంచి సరే, ఆయన కూడా ఒక శాస్త్రవేత్తే చెప్పేట ఆయన, కానీ నేను కళ్ళారా చూశాను కానీ చెప్తున్నాను. నేను ఆ సెంటర్కి వెళ్ళి చూశాను. రాకెట్ మీద ఒక శాటిలైట్ అని దాన్ని అమరుస్తారు ఇలాగా.
రాకెట్ పైన టిప్లో పైన 76 మీటర్ల పైన ఇలా పెడతారు. ఇప్పుడు ఇంతకీ చంద్రమండలం వెళ్ళవలసి ఇదే, రాకెట్ కాదు. ఇది వెళ్ళాలి చంద్రమండలంలోకి. కానీ దీన్ని తీసుకెళ్లేది రాకెట్. అర్థమైంది కదా? ఈ రాకెట్ని కింద ఫైర్ చేస్తారు. ఫైర్ చేసినప్పుడు దాదాపుగా ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఆ మంటలు లేస్తాయి, వేడి వ్యాపిస్తుంది. కాబట్టి జనం ఉండరు దాన్ని ఫైర్ చేసినప్పుడు. అది అప్పుడు దాని పైకి వెళ్ళిపోద్ది. ప్రక్కన బూస్టర్స్ అని ఉంటాయి దానికి, ఆ 4 అవి వీటిని ఇక్కడ ఆపరేట్ చేస్తుంటారు రిమోట్తో. మొత్తానికి అది వెళ్ళి 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 ఈ శాటిలైట్ ఏదైతే దాని మీద ఉందో దాన్ని చంద్రమండలంలో అలాగా వీళ్ళు ఎక్కడ ఆపరేట్ చేస్తారో వెళ్ళి అలాగా వదిలేస్తారు. దాన్ని క్లాంప్స్ ఉంటాయి, క్లాంప్స్ వదిలేస్తాయి. ఇది ఎప్పుడైతే చంద్రమండలంలోకి వెళ్ళిందో దీన్ని పంపించిన వాళ్ళు చాలా పెద్ద హాల్ ఉంటుంది అక్కడ. అందులో ప్రధానులు ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, వేరే దేశస్తులు ఉంటారు, నాయకులు ఉంటారు. దాదాపు ఒక 500-600 మంది కూర్చుని ఎవరి టీవీలలో చూస్తుంటారు పెద్ద హాల్లో. చాలా గుండె చేతితో పట్టింది, వెళ్తుందా పడిపోద్ది, వెళ్తుందా పడిపోద్ది అన్నట్టు. ఎప్పుడైతే అది అక్కడ పెట్టబడిందో అందరూ చప్పట్లు కొట్టుకుని, కౌగులించుకుని, ముద్దులు పెట్టుకుని, దండలు మార్చుకుని చేసినటువంటి సైంటిస్టుల్ని పొగుడుతూ చాలా గనపరుస్తారు. కానీ ఎవరూ పట్టించుకుంది ఏంటంటే రాకెట్. ఈ రాకెట్ ఇలాగుంటుంది, శాటిలైట్ ఎలా ఉంటుంది. ఈ రాకెట్ ఇలా వెళ్ళి అది ఎప్పుడైతే కక్షలోకి వెళ్ళిపోయిందో దాన్ని బట్టి ఆనందిస్తారు. ఇది ఏమవుతుంది ఎవరు చూడరు. ఇది ఎక్కడ పడద్దో కూడా తెలియదు, ఎవడో పట్టించుకోడు. ఆ కాలంలో, ఈ కాలంలో కాస్త దానికి ఒక బ్యాక్ డ్రైవ్ పెట్టారు, దానికి వెనక్కి వస్తుంది అనుకోండి, పలానా స్థలంలో పడద్దు అంటారు. ఎక్కడో సముద్రంలో పడుతుంది, సముద్ర తీరాల్లో పడుతుంది అన్నమాట. దీన్ని ఎవడు లెక్క చేయడు. దీని బరువు ఎంత, దీని ఎత్తు ఎంత, దీన్ని చేయడానికి ఎంత అయింది, కోట్లు కోట్లు కోట్లు. కానీ దీన్ని పట్టించుకోడు. ఇది ఇన్ని కోట్లు పెట్టి తయారు చేయడానికి కారణం ఏంటంటే ఇది చంద్రమండలం వెళ్ళడానికి కాదు రాకెట్, దాని మీద పెట్టిన శాటిలైట్ వెళ్ళాలన్నమాట. అది ఫోటోలు తీస్తుంది, పంపిస్తే ఏవో ఇక దాని కార్యక్రమాలు ఉంటాయి. కనుక భక్తి అంటే రాకెట్ లాంటిది అన్నమాట. బైబిల్ చదవడం భక్తే, ప్రార్థన చేయడం భక్తి. పరలోకంలో ప్రార్థనలు ఉంటాయా? ఉండవు. పరలోకంలో ఉపవాసాలు ఉంటాయా? పరలోకంలో మందిరాలు ఉంటాయా? ఆదివారం పరలోకంలో సందాలు ఉంటాయా? మరి అక్కడ పోతే ఎంత బాగుంది, గొడవలు లేకుండా. ముందుకు జరుగు, ఆదివారం ఎందుకు రాలేదు, బైబిల్ చదివావా, ప్రార్థన చేసావా, ఈ గొడవని మనకి ఎందుకు చెప్పండి. కాబట్టి పోబుద్ధి కాదు, ఇది చేయబుద్ధి కాదు. వినండి జాగ్రత్తగా. కనుక మన భక్తి రాకెట్ లాంటిది, మన ప్రార్థన రాకెట్ లాంటిది, మన ఉపవాసం రాకెట్ లాంటిది, మనం ప్రభువుకు కానుకలు ఇవ్వడం రాకెట్ లాంటిది, మందిరానికి వెళ్ళడం రాకెట్ లాంటిది, వాక్యం వినడం రాకెట్ లాంటిది. ఇవన్నీ రాకెట్ లాంటివి. కానీ ఇదంతా ఎందుకు చేయాలి మనంటే మన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళడానికి, అంతే కదా. కనుక బైబిల్ స్పీడ్గా చదవకూడదు, చాలా స్లోగా చదవాలి. బైబిల్ ఎలా చదవాలంటే ఏదన్నా వ్రాస్తే ఎంతసేపు రాస్తారు? చదివడం అంటే కన్రెప్పాట్లో చదివేయచ్చు. అలా ఆయన తల్లి సహోదరులను ఆయన యొద్దకు వచ్చి అని, కానీ రాయగలమో తొందరగా రాయలేవు. వ్రాసినట్లుగా చదవాలి, స్లోగా చదవాలి. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకెళ్ళాలి. అర్థం కాకపోతే మళ్ళీ ఆగి మళ్ళా చదవాలి. అప్పుడు మన ఆత్మను పరలోకం కొరకు ఈ వాక్యము సిద్ధపరుస్తుంది. దేవుని వాక్యము సుత్తి వంటిది కాదా? కఠినమైనటువంటి ఏదైనా స్థలాలు మన ఆత్మీయజతులుంటే దాన్ని పగలగొడుతుంది. అది అగ్ని వంటిది కదా. ఏదైనా మన ఆత్మ సంబంధం జీవితంలో చెత్త చేరితే కాల్చేస్తుంది. అది సబ్బు వంటిది కాదా, మురికి పడితే శుభ్రం చేస్తుంది. ఇంకేం చెప్పండి. అది అద్దము వంటిది కాదా, మనం ఎలాగున్నామో నిజ స్వరూపం చూపిస్తే. అది దీపం వంటిది కాదా, అంటే మనలను వెలుగులో నడిపిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు. మరి అలాంటి దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి మనం చెప్పండి. ఓ లైట్ పట్టుకొని దీపం పట్టుకొని స్పీడ్కి వెళ్ళిపోతుంది, ఆరిపోద్ది. మనం ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తాం, బోల్తా కొడతాం.
కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదవాలి. రోజుకు అధ్యాయం చదవాలని పట్టుదలతో మనం చదవక్కర్లేదు, చదివితే మంచిదే. కొందరు 2 చదువుతారు, అధ్యాయాలు అర్థం చేసుకుంటారు చక్కగా. కానీ మనం కొద్ది చదివినా, కొద్ది మటు చదివినా అర్థమయ్యేలాగా అది మనకు మన ఆధ్యాత్మిక జీవితానికి మందులాగా ఉండాలి. ఆ విధంగా బైబిల్ని మనము నెమ్మదిగా క్రమంగా చదవాలి. పరలోకంలో ఎవరు మనల్ని బైబిలు అంతా చదివావా లేదని అడగరు. పరలోకంలో ఎవరు ఉండాలంటే వాళ్ళు మనల్ని బైబిల్ అంతా ఒక్కసారి చదివావా, ఎన్నిసార్లు చదివావు? నేను 50 సార్లు చదివానండి అంటాడు కొడుకు ఆయన. సార్ నేను 5 సార్లు చదివానంటే ఆడి ఫెయిల్డ్ పాస్ అని ఏమనరు. అక్కడ ఏమి లేవు, పరీక్షలు పాసులు మార్కులు ఏమి లేవు. బైబిలు అంతా చదివావా లేదా, ఎన్నిసార్లు చదివావని అడగడు కానీ దేవుడు మనలను చదివినంత మట్టుకు లోబడ్డావా లేదని అడుగుతాడు. చదివినంత మట్టుకు లోబడ్డావా లేదా? అర్థమైందా మీకు ఈ విషయం? ఇప్పుడు పూర్తిగా అర్థమైందా? ఇక మీద బైబిల్ ఎలా చదువుతారు చెప్పండి ఒక మాటలు ఎవరన్నా. వ్రాస్తున్నట్లుగా చదవాలి. మనం వ్రాస్తే ఎంత టైం పడుద్ది అలా చదవాలి. అర్థం కాకపోతే వ్రాసేది ఏదైనా అర్థం లేకుండా రాస్తాం, మనం చదివేది అర్థం లేకుండా చదువుతాం. కొన్నిసార్లు అర్థం అవ్వకపోయినా చదువుతాం, అర్థం అవ్వకపోయినా రాయం కదా. వ్రాయాలి అంటే అది మన మనసులో ఉన్నది పేపర్ మీద మనం పెడతాం. బైబిల్ చదివినప్పుడు అది మన మనసులోనికి వెళ్ళాలి. ఈ ఫోన్లు ఆఫ్ చేయండి. 10 సార్లు చెప్పాలా మాట, మనిషికి ఒకసారి చెప్పాలా? మీది మోగుతుంటుంది, మళ్ళీ నేను చెప్తాను, మళ్ళీ మోగుతుంటుందా? న్యాయం అది? అలాంటి వాళ్ళు బయట కూర్చుని మోగించుకున్నా బాగుండు. నా ముఖం మీద మోగించి మాకు ఇదే ముఖ్యమయ్యా నీ తర్వాత అన్నట్టుంది. కనుక బైబిల్ అలా చదవండి. నేను నిన్న చెప్పాను, ఈ బైబిల్ క్లాసులు అని చెప్పాను. ప్రసంగాలు నేను చేస్తా లేదు, మోజెస్ గారు చేస్తారు ప్రసంగం, వారు నా తోటి దైవజనులు కనుక నేను ఇలాగే చెప్తాను, మీకు జాగ్రత్తగా. తరువాత మగ్దలేని అనబడినటువంటి మరియా, ఆమె రక్షణ పొందిన తర్వాత, ఆమె రక్షణ పొందని ఎలా తెలిసింది మనకి? చెప్పాలి మరి, బైబిల్ క్లాసులు అలాగుంటాయి, చెప్పాలి. నిన్న చెప్పాను నేను, అమ్మా గుడ్. మరి ఆడవాళ్ళు ఏమో మాట్లాడొద్దు అంటారు, మరి వాళ్ళు చెప్పేదేమో వాళ్ళే, మీరేమో మాట్లాడరు, వాళ్ళు మాట్లాడొద్దు అంటారు. మరి ఎట్లా? ఈ దేవుడు ఏమి న్యాయం తీర్చాలో ఇప్పుడు చెప్పండి. మరి మగవాళ్ళు చెప్పండి, మీకు మీసాలు అయి ఉంటాయి కదా, చెప్పండి. మగ్దలేని మరి రక్షించబడ్డట్టుగా గుర్తేంటి? నిన్న చెప్పాను నేను. గుడ్. 7 దయ్యాలు పోయినవని ప్రభువే చెప్పాడు. తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని అనబడిన మరి అని ఏ రిఫరెన్స్ చెప్పాను నేను నిన్న? దానికి చెప్పండి, రిఫరెన్స్ ఏం చెప్పాను? చెప్తున్నారు ఎవరు? ఏ 48వ అధ్యాయం లోక 8:1 నుంచేమో టెక్స్ట్ మంది. తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని అనబడిన మరి అని యేసు చెప్పాడు. ఏ వచనం చూపించాను? వెరీ గుడ్, మార్కు 16:9. అందుకే నేను పెన్ను అయితే తెచ్చుకోండి అమ్మా, రాసుకోండి. కనీసం కాపీ అనకూడదు కానీ నేను అడిగినప్పుడు మార్కులు పడతాయి అన్నాను నేను. అక్కడ ప్రభు తీయొద్దులు ఎప్పుడు బుద్ధిమంతుల్లాగా ఇప్పుడు తీస్తున్నారు. సరే, కనుక 7 దయ్యములు పోయినాయి కనుక ఆమె రక్షించబడింది. అందుకే తర్వాత ఆమె పేరు జీవగ్రంథంలోనికి వచ్చింది. మరి నువ్వు నమ్మకం ముందు 7 దెయ్యాలు 70 దెయ్యాలు ఉన్నాయో, 40 దెయ్యాలు ఉన్నాయో, 4 దెయ్యాలు ఉన్నాయో, రక్షించబడ్డామంటే అర్థం ఏంటంటే అవన్నీ పోయినట్లు. మరి ఒకటి పోలేదు అనుకోండి, మరియాలో ఉన్న 7 దెయ్యాల్లో 7 పోకుండా 6 పోతే ఆమె పేరులోకి వచ్చినా మరి మన సంగతి ఏంటి? నమ్మకం ముందు ఉన్న కొన్ని దెయ్యాలు నమ్మాక కూడా కనబడుతూ ఉన్నాయి, నమ్మాక కూడా కనబడుతున్నాయి. వింటున్నారా అయ్యా? వినండి. మరి నీ పేరు జీవగ్రంథంలో ఉంటుందా? అది నీవే తీర్చుకోవాలి. నేనేం తీర్పు తీర్చలేను కదా, నా గురించి నువ్వు తీర్చలేవు. ఆ తరువాత ఆమె ఏం చేసిందంటే ఆమె సహవాసంలో చేర్చబడింది.
వినాలండి, జాగ్రత్త వినాలి. మీరు ఇక్కడ పరిశోధనలు ఏం చేయొద్దు, జాగ్రత్త వినండి. సహవాసములో చేర్చబడింది అంటే సంఘములో చేర్చబడింది. సంఘం అంటే రాత్రి చెప్పాను, ఏం చెప్పాను చెప్పండి? సంఘం అంటే దేవుని సేవకు నిన్న 5 చెప్పాను. విశ్వాసులు, సహోదరులు, సాక్షులు, శిష్యులు. వెరీ గుడ్, చాలా చక్కని మాట. 5 విషయాలు. ఇప్పుడు ఆమె చేరిన సంఘములో ఎవరున్నారని చెప్పాను? ఎవరున్నారని చెప్పాను? 2వ వచనం చదివించాను, 8:2. సేవకులున్నారు, తర్వాత తనకు ముందు నమ్మిన వాళ్ళు ఉన్నారు, తర్వాత తనతో నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఎవరండి? చాలా బాగా చెప్తున్నారు. అక్కడెక్కడో నా కళ్ళకు కనపడతలేదు. వెరీ గుడ్, బాగా. పిల్లలు, చిన్న పిల్లలతో ఉందా సిస్టర్? నిన్న మీరేనమ్మా స్లీపింగ్ పిలిచి తెమ్మన్నాను మిమ్మల్నేనా? కానీ ఎంత శ్రద్ధగా నేర్చుకుందో చూడండి, ఆ పిల్లలతో పాటు పాడుతుంది. చాలా సంతోషం. ఏం చెప్పుకున్నాం? సేవకులు ఉన్నారు, తనకంటే ముందు నమ్మిన వాళ్ళు ఉన్నారు 2వ వచనములో. తర్వాత తనతో నమ్మిన వాళ్ళు ఉన్నారు, తన తర్వాత నమ్మిన వాళ్ళు ఉన్నారు, అలాగే నమ్మిన గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. ఆ యోహన్న, సూజన్న అనేటువంటి వారిని 2వ వచనంలో మనం చూసాం కదా. ఇప్పుడు అలాంటి సంఘములో మనం రక్షించబడిన వారు చేర్చబడాలి. సంఘం అంటే తల్లి ఒడిలాంటిది. ఓ బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డ తల్లి తండ్రుల యొక్క సంరక్షణలో పెరగకపోతే వీధి పిల్లలుగా తయారవుతారు. గ్యాంగ్స్టర్స్ అంటారు. అదో దుర్మార్గపు చీడ పురుగుల్లాగా, సమాజానికి చీడ పురుగుల్లాగా తయారవుతారు. వాళ్ళు సమాజానికి నష్టాన్ని కలిగిస్తారు. వారు కూడా నష్టపోతారు, అనేక దురలవాట్లకు లోనవుతారు. తరువాత అకస్మాత్తుగా చచ్చిపోతారు, లేక చంపబడతారు. హానికరులుగా బ్రతుకుతారు, హాని పొందుతారు. కానీ వారు ఒక మంచి తల్లి, మంచి తండ్రి యొక్క సంరక్షణలో వాళ్ళు పెరిగారనుకోండి, వారు బుద్ధిమంతులై, ప్రయోజకులై, సమాజానికి సేవ చేసేవాళ్ళు అవుతారు. కనుక మనం ఎప్పుడైతే రక్షణ పొందామో మనం వెంటనే సంఘములో చేర్చబడాలి. సంఘం అంటే తల్లి ఒడి అని చెప్పాను. అక్కడే మన అవసరాలన్నీ తీర్చబడతాయి, మనకేం కావాలో గుర్తించబడతాయి. చిన్న బిడ్డ పాలు కావలిస్తే ఏడుస్తుంది, తల్లి పాలిస్తుంది. ఆమె దగ్గర పాలు ఉంటాయి ఆమె కొరకు. ఆ తల్లి లేకపోతే ఆమె ఎంత ఏడ్చినా ఏడ్చి ఏడ్చి చావాలే తప్ప ఆమెకు పాలు దొరకవు. అలాగే ప్రభువుని అంగీకరించిన వాళ్ళు దేవుని సంఘం యొక్క ఒడిలో ఉండాలి. అక్కడే మన ఆకలి తీరుతుంది. తర్వాత మనకేం కావాలో మనకు తెలియనప్పుడు కూడా మనకేం కావాలో ఆ చిన్న బిడ్డగా మనం ఉన్నప్పుడు తల్లి నా బిడ్డకు ఏం కావాలి అని ఆలోచిస్తుంది. ఆమెకు ఆరోగ్యం చెడిపోతే చెడిపోయిందని ఆ పిల్లకి తెలియదు, తల్లికి తెలుస్తుంది. ఆ పిల్లకు చలి పెడుతుంటే చలి పెడుతుందని పిల్లకు తెలియదు, తల్లికి తెలుస్తుంది. ఆమెకు అన్నిటికీ ఏడిపే ఉంటుంది, కానీ ఆమెకి ఏం కావాలో తల్లి ఆలన పాలన. అలాగే దేవుని సంఘంలో మనం ఉంటే ఆలన పాలన ఉంటుంది. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఒక సేవకుడు నీవు యేసుప్రభుని ఎరగక మునుపు, రక్షణ పొందక మునుపు నీ వెనకాల పడ్డాడు. నిన్ను రక్షణ నడిపించే వరకు ఓర్చుకున్నాడు, తిరిగాడు, మాటి మాటికి చెప్పాడు. కొన్నిసార్లు తృణీకరించి ఉండొచ్చు, సేవకుని నీవు బాధపరిచి ఉండొచ్చు. అయినా నీ ఆత్మ విషయమే దేవుడు ఆయనలో వచ్చిన భారాన్ని బట్టి నిన్ను రక్షణలో నడిపించి బాప్తీసము, సాక్షార్థమైన బాప్తీసం తీసుకునేటట్లుగా సిద్ధపరిచి నిన్ను సంఘములో చేర్చాడు. నిన్ను ఆయన దేవుని వాక్యములో పెంచడానికి ఉపదేశకుడుగా ఉన్నాడు. ఈ విధంగా ఆ సంఘములో సేవకుడే కాదు, నీకు ముందు నమ్మిన వారు నీకు మాదిరిగా ఉంటారు. ఆ సంఘములో నీతో నమ్మిన వారు నీతో సహవాసులుగా ఉంటారు. అలాగే నీ తర్వాత నమ్మిన వారికి నీవు మాదిరిగా ఉంటావు,
వారిని ప్రభువులో స్థిరపరచడానికి నువ్వు పరిచర్య కూడా చేయొచ్చు. అయితే ఈ రిలేషన్ బాగా గుర్తుపెట్టుకున్నాక స్థూలంగా రెండు మాటలు చెప్తాను. ఒకటి, దేవుని సేవకుడు నువ్వు నమ్మే వరకు నీ వెనకాల పడ్డాడు. నువ్వు నమ్మిన తర్వాత నువ్వు సేవకుడు వెనకాల పడాలి. అర్థమైందా మీకు ఈ మాట? అర్థం కాలేదేమో. అంటే అర్థం ఏంటంటే, నువ్వు నమ్మే వరకు, నువ్వు నమ్మడానికి సేవకుడు ఓర్చుకున్నాడు, సహించాడు, ప్రార్థించాడు, నీ కొరకు వెయిట్ చేశాడు, ఎండలో వర్షములో. అలాగే నువ్వెక్కడున్నావు అక్కడికి వచ్చి, నీ ఇంటికి వచ్చి నీ భార్యకు, నీ భర్తకు, లేక మీ పిల్లలకు సువార్త చెప్పారు. నువ్వు నమ్మిన తర్వాత సంఘంలోకి తీసుకొచ్చి నీకు బాప్తిసం ఇచ్చారు. ఆ తర్వాత నీవు సేవకుని వెనకాల పడాలి. అంటే అర్థం ఏంటంటే, దైవజనునితో నీవు, ఈ మగ్దలేని అనబడిన మరియా 2వ వచనంలో 12 మంది శిష్యులు ఉన్నారు, అందరితో సహవాసం చేస్తావు. అనగా దేవుని సేవకులతో ఆధ్యాత్మిక సంబంధం నువ్వు కలిగి ఉండాలి. వారి సలహాలను తీసుకోవాలి. వారితో కలిసి సహవాసం చేయడానికి వారి ఇంటికి వెళ్ళాలి. పలికినప్పుడల్లా ఆఫ్ చేయకండి. ఒకసారి ఆపేయండి, ఏమైందండి? స్విచ్ ఆఫ్ చేయొచ్చు కదా, కొంపే మునిగిపోద్ది. కనుక అలాంటి సంబంధం దేవుని సేవకులతో మనం కలిగి ఉండాలి. ఆదివారం నాడు మరి మీరే మాట్లాడుకోండి, నేను వెళ్తాను. ఎందుకు? ఇది అనవసరమైన విషయం అనిపిస్తున్నాను. ఇలా నేను పరిచర్య చేయలేను, నా వల్ల కాదు. ఫోన్లు పలకడం ఏంటండి? అది ఎంత ఆయాసకరమైన విషయం, ఆటంకం అది, చెప్పండి. కాబట్టి సంఘములో చేర్చబడిన తర్వాత దేవుని సేవకుని సహాయం మనం తీసుకోవాలి. దేవుని వాక్యం గురించి ఎంక్వైరీ చేయాలి. దేవుని వాక్యము చదివినప్పుడు అర్థం కాంది అడిగి తెలుసుకోవాలి. దేవుని సేవకునితో కలిసి వారు చేస్తున్న ప్రార్థనలో కలిసి ప్రార్థన చేయాలి. వారు చేసే పరిచర్యలో కలిసి పరిచర్య చేయాలి. దేవుని సేవకుని ఇంటితో సంబంధం పెట్టుకుని సేవకుడు ఎలాగ జీవిస్తున్నాడు అది నేర్చుకోవాలి. సేవకుని భార్య ఎలా జీవిస్తుంది అది నేర్చుకోవాలి. వారిద్దరూ ఆధ్యాత్మికంగా ఎలాంటి అన్యోన్యత, అనురాగాలు కలిగి కాపురం చేస్తున్నారు, ఆ ప్రేమ సమాధానాలు వారిలో ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను చదివే బైబిలే వాళ్ళు చదువుతున్నారు, కానీ వారికి నాకు ఇంత తేడా ఎందుకుంది అని సేవకుని వెనకాల పడాలి. సేవకుని కుటుంబం, అలాగే సేవకుని పిల్లలు కూడా చూడాలి. ఆ పిల్లల క్రమశిక్షణ, ఆ పిల్లల యొక్క ఆధ్యాత్మికమైన నడవడిక, వారు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసం చోటున కూర్చుంటారు చాలా మంది పిల్లలు. కానీ సేవకుని పిల్లలు అలా ఉండరు, వారు ఒక ప్రత్యేకంగా ఉంటారు. కనుక నీ పిల్లలు నా పిల్లలతో నువ్వు అటాచ్ చేయాలి, సంబంధం పెట్టాలి. దైవజనుని పిల్లలు చూడరా, వాళ్ళతో స్నేహం చేయి నువ్వు. అలాగే దైవజనుని భార్య ఎలాగుందో నేను అలాగుండాలని భార్యలు అనుకోవాలి. ఈ విధంగా దేవుని సేవకుని కుటుంబంతో సంబంధం రక్షించబడిన తర్వాత అది ఎంతో అత్యవసరం. తర్వాత నీ ముందు నమ్మిన వారు, పౌలు ఒక మాట అంటాడు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 17వ వచనంలో, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అది 2వసారి అంటాడు. ముందు కొరింథీయులతో అంటాడు, తర్వాత మరలా ఫిలిప్పీలతో కూడా అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. కానీ అప్పుడు ఎక్కడున్నాడు పౌలు అంటే, వినండి మీరు కానీ తిప్పొద్దులే, వినండి, నేను చెప్పేస్తున్నాను కదా. అప్పుడు పౌలు ఎక్కడున్నాడంటే, వాళ్ళకి 750 మైళ్ళు లేక 1100 కంటే ఎక్కువ కిలోమీటర్ల దూరంలో రోమా పట్టణంలో చెరసాల్లో ఉన్నాడు. అక్కడి నుంచి రాస్తున్నాడు ఈ ఉత్తరం, మీరు నన్ను పోలి నడుచుకోండి. కానీ మరి పౌలును పోలి నడుచుకోవడం అంటే
పౌలు ఎలా నడుచుకుంటున్నాడో వాళ్ళకేం తెలుసు. కనుక చాలా చక్కని మాట చెప్పాడు. 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఫిలిప్పీ పత్రికలు అంటాడు, మీ సంఘములో నన్ను పోలి నడుచుకునే వాళ్ళు ఉన్నారు, మీ సంఘములో ఉన్నారు. కాబట్టి నన్ను ఎరగని వారు, క్రొత్తగా చేర్చబడిన వారు వారిని పోలి నడుచుకోండి. 3:17లో వారిని గురి పెట్టుకుని అని ఉంటుంది. అక్కడ ఏముంటుంది? వారిని గురి పెట్టుకుని చూడండి, ఆ అడుగులో అడుగు వేస్తూ మీరు నడవండి. ఆ విధంగా దేవుని సంఘములో మనం సహవాసము కలిగి ఉండాలి, సంబంధాలు కలిగి ఉండాలి. దేవుని సంఘం అనేది మన ఇంటి కంటే, మన కుటుంబం కంటే, మన బంధువుల కంటే, మన వివాహాల కంటే, మన చావుల కంటే దేవుని సంఘమే గొప్పది. శ్రీనివాస్ అని ఒక ఆయన ఈ బిల్డింగ్ పనిచేస్తాడు, సెంటరింగ్ అంటారా, ఏమంటారు దీన్ని, ఐరన్ పనిచేస్తాడు. ఆయన భార్య టైలరింగ్ చేస్తుంది, జయ. వాళ్ళిద్దరూ మరి అన్య కుటుంబం నుంచి ప్రభు నమ్ముకున్నారు, విగ్రహముల నుండి విడుదల పొందారు. చాలా క్రమముగా దేవుని మందిరానికి వస్తారు. అయితే వాళ్ళు 5 రోజులు పని చేసుకుంటారు. వారానికి ఎన్ని రోజులు? 6 7 7 6 7 7 రోజులు. 7 రోజుల్లో 5 రోజులు పని చేసుకుంటారు. ఎందుకంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి కదా, నమ్మారు కాబట్టి. ఇక వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, అద్దెంట్లో ఉంటున్నారు, అద్దె కట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాప, 8 నెలల పాప. ఇవన్నీ చూసుకుంటూ 5 రోజులు చర్చికి, ఒకరోజు సువార్తకి వెళ్తారు వాళ్ళిద్దరు. ఏదో ఒక చోటకి వెళ్ళి, ఓ గ్రామము లేక ఒక కుటుంబము లేక వారితో పనిచేసే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సువార్త చెప్తారు. ఆ తరువాత ఆదివారం నాడు చర్చికి వస్తారు. సువార్త చెప్పినప్పుడు ఎవరైనా నమ్ముకుంటానంటే వాళ్ళు కూడా తీసుకొస్తారు చర్చికి. ఆ విధంగా దేవుని మందిరానికి వస్తారు వాళ్ళు. 5 రోజులు పని, ఒకరోజు సువార్త, ఒకరోజు దేవుని మందిరం. మాకు బుధవారం బైబిల్ స్టడీ ఉంటుంది. బుధవారం ఇద్దరు కంపల్సరీగా వస్తారు, సాయంకాలం 7 గంటలకు కనుక కంపల్సరీగా వస్తారు, మానరు ఇప్పుడు. అయితే ఒకసారి ఈ జయ ఉదయకాలం 5 గంటలకే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆమెకి. హాస్పిటల్లో పెడితే చనిపోయింది. అది ఆదివారం. అప్పుడు ఆయన, నేను వెళ్ళాను హాస్పిటల్కి మార్నింగే. శ్రీనివాస్ నువ్వు మరి ఉండు అని కొద్దిసేపు ఉండి, నేనేదో ఓదార్చి నేను వెళ్తాను, చర్చికి టైం అయింది కానీ వచ్చేసాను. నేను చర్చిలో వాక్యం చెప్పడానికి లేచాను. ఆరాధన సమయంలో శ్రీనివాస్ ఉన్నాడు అక్కడ చర్చిలో. నాకేమర్థం కాదు, మరి బాడీని ఏం చేశాడు చచ్చిపోయినామని నాకు అర్థం కాలేదు. సరే నేనేమనలేకపోయాను. చర్చ అయిపోయిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేశాను, శ్రీనివాస్ భార్య జయ చనిపోయింది ఉదయం అని తర్వాత చెప్పాను. అందరూ అతను ఆదరించారు, ఓదార్చారు. నేను అడిగాను, శ్రీనివాస్ ఏంటి విడిచిపెట్టి వచ్చావు ఎలాగా అని అడిగితే, అన్న జయ నేను ఒక తీర్మానం చేశాము, 5 రోజులు పని చేయాలి మన కొరకు, ఒకరోజు సువార్తకి వెళ్ళాలి, ఆదివారం బ్రతికి ఉన్నంత వరకు చర్చికి వెళ్ళాలి. మనం ఎప్పుడు చర్చి మానకూడదు, ఏ పరిస్థితి, మంచం మీద పడి ఉంటే తప్ప, వ్యాధి బాధలతో లేక చచ్చిపోతే తప్ప అని ప్రమాణం చేసుకున్నాం ఇద్దరు. ఆమె చనిపోయింది కాబట్టి ఆమె రాలేదు కదా, నేను బతుకున్నాను కాబట్టి వచ్చాను అన్నాడు ఆయన. ఎంత గొప్ప తీర్మానం. కనుక ఇప్పుడు కూడా దేవుని సంఘముని విడిచి ఎక్కడికి మనం వెళ్ళకూడదు, అది నేర్చుకోవాలి. నరసమ్మను ఒక ఆమె మా దగ్గర, చదువు సంధ్య లేదు, విధవరాలు. ఆమె కూడా విగ్రహారాధన ప్రభు. మా దగ్గర క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ 1% ఉంటారు, 100 ఉండొచ్చేమో చెదురు మదురుగా. అంతా విగ్రహాలు విడిచిపెట్టి రావాల్సిన వాళ్ళే. అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాలు మా దగ్గర, అన్ని వృత్తుల వాళ్ళు ఉంటారు దాదాపుగా.
అయితే నర్సమ్మ అనే ఆమె ఆటో ఎక్కడాకి చర్చ అయిపోయాక ఆటో ఎక్కడాకి వెళ్ళిందంట. ఎక్కడో ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలి ఆమె. వాళ్ళ బావగారు చచ్చిపోయాడు, చూడ్డానికి వెళ్ళాలి. మరి హడావిడికి ఎక్కుతుందంట. నాకు చోటు అంటే ఫుల్ అయిపోయింది. అయ్యయ్య మా బావగారు చచ్చిపోయారయ్యా, పోవాలయ్యా దయచేసి ఒక ఆయన దిగి సీట్ ఇచ్చాడు. ఆ లోపల అడిగారంట, ఏమ్మా మరి ఎప్పుడు చనిపోయారు మీ బావగారంటే, తెల్లవారుజామున బయటకని లేచి వెళ్ళాడట సార్, మరి ఏం కుట్టిందో కరిచిందో చచ్చిపోయాడు సార్, నురుగులు కక్కున్నాడు. ఎప్పుడు తెలిసింది నీకు అంటే, అప్పుడే మనిషి వచ్చి చెప్పాడు, తెల్లారిసరికి వచ్చి చెప్పాడు. మరి నువ్వు ఇప్పుడు వెళ్తున్నావేంటి, 1:30కి వెళ్తున్నావు, మాకు 1 గంట వరకు చర్చ అయిపోద్ది, ఇప్పుడు వెళ్తున్నావంటే మాకు చర్చ ఉంటుంది సార్, కాబట్టి మేము చర్చికి వెళ్ళవలసిందే. కాబట్టి అయిపోయిన తర్వాత వెంటనే చచ్చిపోయినట్టే కప్పెట్టారు కదా, లేకపోతే కాల్చేయరు కదా. అందుకని సొంత అక్క భర్త ఆయన కనుక అందరు బంధువులంతా వచ్చే వరకు నేను వెళ్ళొచ్చానని చర్చికి వచ్చేసాను. కనుక చర్చి మానకూడదు సార్ మేము. ఆమెకు చదువు లేదు, విధవరాలు, వాళ్ళ కూతురు నమ్మినట్టు నమ్మి ఇంకా ఒక అన్యుని చేసుకుని వెళ్ళిపోయింది ఆమె. వాళ్ళ పెళ్ళే చేసుకుంది కానీ అన్యుని చేసుకుంది బంధువుని. ఈమె చర్చి మానలేదు, ఒక్కతే ఉంటుంది పాప. అలాగా పైగా గూను కొంచెం ఇలా వంగి నడుస్తుంది వృద్ధురాలు, కానీ ఎప్పుడు చర్చి మానలేదు. కనుక దేవుని అది దాని అర్థం. సేవకుడు నువ్వు నమ్మే వరకు నీ వెనకాల పడతాడు. నువ్వు స్ట్రాంగ్ అయిన తర్వాత బాప్తిస్మం ఇచ్చి సంఘముని స్థిరపరిచాక నువ్వే సేవకుని వెనకాల పడాలి. ఇదేంటమ్మా అంత కంపల్సరీ చర్చికి వెళ్ళడం, మీ బావగారు చచ్చిపోతే వాళ్ళు ఏమంటారు ఇప్పుడు వాళ్ళు అంటే, వాళ్ళని ఏమన్నా అన్నేమండి సార్, నేను దేవుని దుఃఖపెట్టను, నేను చర్చికి వెళ్ళవలసిందే. అంత నిష్ఠ దేవుని మందిరానికి వెళ్ళడానికి మనలో ఉండాలి. సరే, ఇంతకీ మనం చర్చికి ఎందుకు వెళ్ళాలో నేను 5 మాటలు చెప్తాను. మరలా నేను చాలా చెప్తా వస్తాను, 5 మాటలు 3 మాటలు 4 మాటలు చెప్తున్నా, మీరు రాసుకుంటున్నారు. మనం చర్చికి ఎందుకు వెళ్ళాలంటే, ఇంటికాడ నిద్ర పట్టకపోతే ఇక్కడ పడద్ది. మరి నిద్రపోయడం చూసి అంటాను ఈ మాట. ఇంటికాడ నిద్ర పట్టకపోతే చర్చికి వెళితే నిద్రపడి, ఒకవేళ ఇంటి దగ్గర నిద్రపోయినప్పుడు దేవుడు వచ్చాడనుకోండి, యేసుప్రభువు వచ్చాడనుకోండి, విడిచిపెట్టిపోతాడు. చర్చిలోకి వచ్చి పడుకుంటే అందరితో తీసుకుపోతాడు. అదేనా సత్యం, సిద్ధాంతం? 5 మాటలు చెప్తాను. చర్చికి ఎందుకు రావాలంటే, సహవాసము చేయుటకు రావాలి. నమ్మిన వారందరితో సహవాసం. ఇక్కడ చూడండి, సేవకులతో, లోకా 8:2లో సేవకులతో, తర్వాత తన ముందు నమ్మిన వారు, తనతో నమ్మిన వారు, తన తర్వాత నమ్మిన వారు, అలాగే గొప్ప గొప్ప వారు కూడా, వీరందరూ కలుస్తారు అక్కడ. అందరితో సమానంగా సహవాసం. ఒకళ్ళు ఎలా చెప్పారు, ఈ వేళ్ళు ఒకటి పెద్దది ఒకటి చిన్నవి ఉన్నాయి, అంతేనా? ఎలా ఉన్నాయి? ఒకటి పెద్దది ఒకటి చిన్నవి కనపడతాయి. ఏళ్ళని సమానంగా లేవు కదా, లేవు కదా. ఇలాగా ఎవరి కాళ్ళు ఉంటే ఇలా ఉంటాం. ఎలా ఉంటాం? నువ్వు పెద్ద, నేను చిన్న, నువ్వు సన్నం, నేను లావు, నువ్వు ముందు, నేను వెనకాల, నువ్వు ముఖ్యం, నేను అంత పెద్ద ఇంపార్టెన్స్ నాకు లేదు అన్నట్టు కదండి. ఇప్పుడు ఏలుకున్నంత ఇంపార్టెన్స్ దీనికి ఉంటుందా? దీనంత పొడుగు ఇది ఉందా? మరి ఇది చాలా ఇంపార్టెంట్ ఫింగరే, రేలే, కానీ దీనికున్న ఇంపార్టెన్స్ ఏ వేలుకు ఉండదు. కానీ దీనికంటే చిన్నదే కదా. ఇవన్నీ లెక్కలు. నువ్వు ఎంత అయితే మాత్రం నాకు అంత పడుకున్నావా ఇది అనొచ్చు. అలాగా సరే, ఏది ఏమన్నా ఒకసారి ఈ చిటుకులేలన్నీ ఎక్కిరిస్తున్నాయంట. ఏమనంటే, నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు ఎక్కడో ఆకరణ పడి ఉంటావు అన్నాయంట. సరే, ఎక్కడ పడి ఉంటే పడి ఉన్నాను, కానీ దేవుని దండం పెట్టినప్పుడు నేనే ముందుంటానన్నట్ట. దేవునికి వందనాలు చెప్పినప్పుడు నేనే దేవుని దగ్గర ఉంటాను, అదే చాలు నాకు అన్నంట. ఎంత మంచి మాట అండి అది. అందుకే కావోలు ప్రభు అన్నాడు, తగ్గించుకునేవారు హెచ్చింపబడతారని. నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వేళ్ళివి తేడాగా ఉన్నాయండి, దేనికి దానికే ఉంటే. బయట ఉన్నప్పుడు దీన్ని వేళ్ళని ఎలా ముడవండి, ఏది పొడుగుంది ఏది చిన్నగా ఉంది చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు ఈ 4 సరే ఇలా పెట్టండి మీరు. ఇది బొట్టం ఎలా వచ్చింది? ఈ 4 ఇది చిన్నది, ఇవి పెద్దవి కదా పొడుగు. ఇప్పుడు ఇలా పెడితే ఏది పెద్దగా ఉంది, ఏది చిన్నగా ఉంది? అది సహవాసం అంటే. అర్థమైందా? సహవాసం అంటే ఇవి ఎలా ఉన్నాయి? ఇవి సమానంగా ఉన్నాయి. అది ఇక్కడే జరుగుద్ది. అది ఇక్కడే జరుగుద్ది, బయట జరగదు. బయట నే పొడుగు, నువ్వు చిన్న, నువ్వు లావు, నువ్వు పెద్ద, నీది ఆ కులం, నాది ఈ కులం, నీకు విద్య ఉందే, నాకు విద్య లేదు, నీకు ధనం ఉంది, నాకు ధనం లేదు, ఇవన్నీ తేడాలు ఉంటాయి. కానీ దేవుని మందిరంలో ఆ తేడాలు ఏమీ ఉండవు, అన్ని సమానంగా ఉన్నాయా? సమానంగా. అలాగా ఇవన్నీ చూడండి, సమానంగా ఉన్నాయి కదా. పైన చూసినా, ఇక్కడ చూసినా సమానంగానే ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, ఫెలోషిప్ అంటారు, సహవాసాన్ని ఏమంటారు? ఫెలోషిప్ అంటారు. ఫెలోషిప్ అంటే ఆల్ ద ఫెలోస్ ఆర్ ఇన్ వన్ షిప్ అన్నాడు. ఆల్ ద ఫెలోస్ అంటే దేవుని మందిరకు వచ్చిన వాళ్ళందరూ కలిసి ఒక ఓడలో ఉన్నట్టట. ఒక ఓడ ఒకటే, వీళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవడన్నా ఓడ సముద్రంలో పోతుందండి, ఎవడన్నా నేను నీతో సహవాసంలో మేము ఉండను మీతోటి అన్నాడు అనుకోండి, వాడు ఏం చేయాలి? సముద్రంలో పడాలాడు అంతే. ఆడికి అదొకటే మార్గం. ఇంకా క్రైస్తవ జీవితంలో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాను నేను. అందుకే చెప్పాను, నోట్స్ రాసుకోండి. మీరు ఈ బైబిల్ క్లాసెస్ లాగా భావించండి. మీకు ఎన్నో ప్రసంగాలు దొరుకుతాయి, బహుశా ఈ మాటలు దొరకకపోవచ్చు. ఇవి నేను నేర్చుకున్నాయే, నేనేం కనిపెట్టలేదు, నేనేం రచించలేదు, నా జ్ఞానం నుంచి నేను చెప్పడం లేదు, దైవజనుల దగ్గర నేర్చుకున్న విషయాలు ఇవన్నీ. కనుక నాకు సహవాసం వద్దంటే ఆడు ఏం చేయాలి? సముద్రంలో దూకాలంతే. నీ పని అంతే. లోకము లాంటి సముద్రము నీ చుట్టూ ఉంది, ఓడలాంటి సంఘములో నువ్వు ఉన్నావు. ఈ సంఘాన్ని అశ్రద్ధ చేస్తే నువ్వు లోకంలో పడతావంతే. నీ జీవితం అన్యాయం అయిపోతుంది, కొట్టుకుపోతుంది, నీవు ఎక్కడో నశించిపోతావు. కాబట్టి మందిరాన్ని ఎప్పుడు కూడా నువ్వు మానకూడదు. దేవుని సంఘానికి నువ్వు రావాలి. దేని కొరకు రావాలని చెప్పాను? సహవాసము కొరకు రావాలి. నేను అక్కడ కలుసుకుంటాను, ఈ ఆదివారం ఆ అన్నను కలుసుకుంటాను, ఆ కుటుంబాన్ని కలుసుకుంటాను, పోయిన వారమంతా మేము వాళ్ళక్కడ మేము ఇక్కడ ఉన్నాము. ఇలాగా అందరినీ కలుసుకోవడానికి రావాలి. నేను ఎక్కడో ఒక మాట విన్నాను, మరి బాగులేదు, చెప్పడం కూడా నాకు బాగా అనిపిస్తలేదు. ఒకే ఊర్లో ఒకే చర్చికి సమాధుల స్థలం ఇచ్చారంట గవర్నమెంట్ వారు. ఒకే చర్చికి సమాధుల స్థలం ఇచ్చారు. లేక ఆ ఊర్లో ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటికీ 2 ఎకరాలు ఏమో ఇచ్చారు. ఇస్తే వీళ్ళు దాని చుట్టూ గోడ కట్టించుకుని, మధ్యలో గోడ కట్టి, యువతలేమో ఒక కులానికి, యువతల మరో కులానికి కేటాయించుకున్నారంట. ఇవి ఈ కులానికి సమాధులు, ఇవి ఈ కులానికి సమాధులు. ఒకే సంఘం. మళ్ళా క్రైస్తవులు అందరూ క్రైస్తవ సంఘాలే. ఆ ఊర్లో ఉన్న సంఘాలన్నిటికీ లో ఉన్న వారిని 2 భాగాలుగా విభజించారు. ఏ కులం వాళ్ళు ఆ కులంలోనే సమాధులు చేయడం ఎంత భయంకరమైనటువంటి విభజన, ఎంత అవమానకరమైన సాక్ష్యం అది. ఎవరైనా వింటే మీకు మాకేమి తేడా ఉంది అని అనరా? సహవాసం అంటే మనమందరము లోక సంబంధమైన రక్త బంధువులము కాదు. మనము రక్త సంబంధం, లోక సంబంధమైన బంధుత్వము కాదు మనది. అనగా రక్త సంబంధులం కాదు మనం లోకములో. కానీ మనమందరము యేసుక్రీస్తు శిలువ రక్త సంబంధులం. అవునా కాదా? అదే సహవాసం అంటే. ఒకే రక్తములోంచి విమోచించబడిన వాళ్ళం, పుట్టిన వాళ్ళం. కనుక మనకు సమాధి అయిన చెత్తకి కులం ఉంటుందా? ఇంకా ఇప్పుడు ఒక అస్థి పంజరం ఉందండి, మొన్న ఎవరు పంపించారని. అస్థి పంజరం ఉంది, అస్థి పంజరాన్ని నిలబెట్టాడు. తెలుసా? స్కెలిటన్. ఇదేం ఉండదు, చచ్చిపోయిన తర్వాత వాటి ఎముకలు, పుర్రే అవన్నీ ఉంటాయి. అది పిల్లలకి ఏదో క్లాసులు చెప్పడం, పరీక్షలకి ఏదో చేస్తారు అది అనుకోండి. ఏమండి, అక్కడ వేలాడదీస్తారు. దాన్ని
వేలాడదీసి పిల్లల్ని తీసుకెళ్ళి స్టడీ చేస్తారు. సార్ ఇది ఆడవాళ్ళది అస్థిపంజరమా మగవాళ్ళదా అని అడిగారు అనుకోండి. వాళ్ళు దాన్ని బాగా పరీక్ష చేసి ఇది ఆడవాళ్ళదో మగవాళ్ళదో చెప్తారు. తర్వాత అస్థిపంజరం ఈ వ్యక్తి మరి ఏమండి ఎంత పొడుగుండొచ్చు అంటే పొడుగు కూడా చెబుతారు. అంతేకాకుండా ఇంకా దాని మీద వాళ్ళు స్టడీ చేసి ఇంకా మరికొన్ని విషయాలు చెప్పొచ్చు. అది వాళ్ళ వయస్సు కూడా చెప్పొచ్చు, ఎంత వయస్కుడో చెప్పొచ్చు, ముసలోళ్ళదా పడుచోళ్ళదా చెప్పొచ్చు. కానీ ఎవరన్నా పిల్లోడు సార్ ఏ కులమోడు సార్ అడిగితే చెప్పగలరా? అస్థిపంజరం చూసి ఏ కులం సార్ చెప్పగలరా? చెప్పలేరు. ఆయన మగోడా ఆడోడో చెప్పొచ్చు, ముసలోడో పడుచోడో చెప్పొచ్చు, ఎంత పొడుగు ఉండేవాడో చెప్పొచ్చు, ఎంత లావు ఉండేవాడో చెప్పొచ్చు, ఇవన్నీ చెప్పొచ్చు. కానీ ఏం చెప్పలేము, అతను ఏ కులమో చెప్పలేము. కాబట్టి ఈ జ్ఞానం క్రైస్తవులకైనా ఉండాలి. విశ్వాసమైనట్టు మనము సహవాసం అనేది సంవత్సరాల తరబడి సంఘంలో చేస్తాం, కానీ పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు ఏ కులం వాళ్ళు ఆ కులంలో చేసుకుంటారు. అదో పరికిమాలినటువంటి వివాహాలవి, దేవుడు మెచ్చేవి కాదు, దేవునికి మహిమ తెచ్చేవి కాదు. అలాగూ మనం చేసుకుని ఎవరికి సాక్ష్యం ఇచ్చేవారంగా బ్రతకలేము. నేను చెప్పాను కదా, మాకు ముగ్గురు పిల్లలకి 3 కులాల వాళ్ళు. మా అమ్మాయికి చేసిన ఆయన ఒక కులం, మా అబ్బాయి చేసిన అమ్మాయి ఇంకో కులం, ఇంకో అబ్బాయి చేసిన అమ్మాయి మరో కులం. అసలు ఈ కులాలేంటో ఆ కులాలేంటో పెళ్ళిళ్ళకి తెలిసి ఒక్క అమ్మాయిది తప్ప అంత. ఎందుకంటే వాళ్ళు అమ్మాయి ఒకతే నమ్ముకుందా కుటుంబంలో, వాళ్ళు మరి బ్రాహ్మణ దానికి చెందిన వాళ్ళు కనుక ఈ బైబిల్ చింపేశారు. ఆమె చదువుకుంటున్న కాలంలో నమ్ముకుంది, స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆమె దొంగచాడు దాచుకొని చింపేశారు. అంటే ఇంతకీ ఎవరాళ్ళు అంటే వాళ్ళు అసలు విరోధులు, యేసుప్రభు విరోధులు. ఆమె ఓం శాంతి మతంలోకి పోవాలని అప్లికేషన్ పెట్టుకుని ఏంటంటే అది ఏదో ఉంటుంది కదా, అక్కడ ఆబు పర్వతాలకు వెళ్ళవలసింది. ఇవన్నీ తెలిసి కాదు కొలవ తెలిసింది మాకు, లేక మిగిలిన కులాలు తెలియవు మాకు. చేసిన తర్వాత ఇంకేదైనా తెలిసి ఉండొచ్చు, కానీ వాటితో మాకు పనేమీ లేదు. వీళ్ళందరూ సొంత అక్కజల్లులాగా ఉంటారు. మా ఇంట్లో బావని పిలవరు, బామ్మరిదని పిలవరు, వదినని పిలవరు, కోడలన్నమాట అనరు, అత్త అనరు. అంతా నా భార్యని మా అబ్బాయి భార్య మమ్మీ అనేది, అమ్మ అనేది. మరి నన్ను అంకుల్ అనేవారు మామూలుగా. మరి మా అమ్మాయి భర్తను మా అబ్బాయి అన్న అంటాడు, కానీ బావ అవుతాడు కదా, అన్న అంటాడు. వరసలు లేవు. ఇలాగే ప్రభువులో నా భార్య చనిపోయినప్పుడు నా కుమార్తె భర్త సహోదరి రాజేశ్వరి అన్నాడు. నా భార్య గురించి మాట్లాడుతూ సహోదరి రాజేశ్వరి అన్నాడు. మా అత్తగారు రాజేశ్వరి అనలేదు, సహోదరి. క్రీస్తునందామె నాకు సహోదరి. ఈ వరుసలో వాళ్ళన్నీ కూడా పాత బ్రతుకులో ఉండేవి కనుక దేవుని సంఘములో మనం సహవాసము చేయాలి, కలిసిమెలిసి ఉండాలి. ఇవి పెళ్ళిళ్ళల్లో సాధ్యమైతే సులభంగా అవన్నీ ఎరాడికేట్ అయిపోతాయి. అవి మన సంఘాల్లో యొక్క కుల వ్యవస్థ ఉండదు. కుల వ్యవస్థ ఒక దురాచారం, కట్నం ఒక దురాచారం, సాంఘిక దురాచారం. సాంఘికంలోనే దురాచారం అయితే ఆత్మీయతలు ఇంకెంత దురాచారం చెప్పండి. దేవుడు మెచ్చుతాడా? లోక చట్టమే మెచ్చదు, దేవుడు మెచ్చుతాడా? కానీ మనం చేస్తున్నాం అలాగా. దేవుణ్ణి మెడవంచి మన మాట వినమని చెబుతున్నాం. దేవుడే మన మెడ వంచలేకపోతున్నాడు, మనమే ఆయన మెడ వంచుతున్నాం. ఆయన మరలా జాలి గలవాడే, క్షమించువాడే, అనుదినం ఆయన వాత్సల్యత నూతనముగా మన ఇళ్ళ పుట్టుచున్నది కనుక మనం నిర్మూలము కాలేదు. కానీ ఆయన కళ్ళెర చేస్తే ఎప్పుడో మనం కాలిపోదు. కనుక ఈ వ్యవస్థల్లోంచి మనం బయటికి రావాలంటే సహవాసం అవసరం, సంఘము అవసరం. సంఘములో అలాంటి సంబంధాలు ఏర్పడాలి.
ఎందుకు రావాలి చర్చికి మనం? సహవాసానికి. రెండవ మాట మనము ఆరాధన చేయడానికి రావాలి. ఆరాధన చేయడానికి, ప్రభువును స్తుతించడానికి, పాటలు పాడడానికి, మహిమపరచడానికి, ఆయన మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి మనము నోరు తెరిచి ఆయనకు మన కృతజ్ఞతలు తెలియచేసుకోవడానికి రావాలి. దానికి అనుబంధంగా మూడవది పరిశుద్ధ బలలో పాలిపంపులు పొందడానికి రావాలి. రొట్టె ద్రాక్షారసాలు ఆయన శరీర రక్తములకు సాదృశ్యంగా ఉన్న దాంట్లో మనం పాలి పంపులు పొందాలి. ఏదో రొట్టె ముక్క నోట్లు వేసుకుని ఓ ద్రాక్షారసం చుక్క వేసుకున్నాం, అదో ముక్క ఏదో చుక్క పెద్ద ఏముంది ఇందులో, కడుపు నిండేదా కాలు నిండేదా అనేది కాదు. నేను ఆయన శరీరములో, ఆయన మరణములో పాలి భాగం, ఆయన యొక్క రక్తములో నేను పాలి భాగం, ఆయన మరణములో నేను పాలి భాగం. నేను పౌలు అంటాడు సిలువ వేయబడ్డాను అంటాడు. లోకమునకు నాకు లోకమును సిలువ వేయబడ్డాను అంటే లోకం ఎక్కడుంది, నేను ఎక్కడున్నాను, ఈ మధ్యలో సిలువ ఉంది. నేను సిలువను దాటి లోకంలోకి వెళ్ళడానికి అడ్డంగా సిలువ ఉంది. లోకం దాటి సిలువను దాటి ఆ దగ్గర రావడానికి సిలువ ఆటంకపరుస్తుంది లోకాన్ని. కనుక లోకమునకు పరలోకానికి మధ్యలో సిలువ ఉంది. అది వేరు, ఇది వేరు. పరలోక సంబంధులమైన మనము వేరు, లోక సంబంధులమైన లోకంలో ఉన్నవారు వేరు. మన వారికి వేరుగా ఉండి బ్రతుకుతూ ఉన్నాము. ఓ చక్కని మాట కొలస్సే పత్రికలో ఉంటుంది, 3వ అధ్యాయంలో, మీరు నిజముగా దేవునితో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టుకున్నప్పుడు ఏలయనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఎంత గొప్ప మాట అండి. ఆయన ప్రత్యక్షం అవుతాడు, మనం కూడా ఆయనతో ఆ మహిమలో ప్రత్యక్షం అవుతాం. ఎంత మంచి మాటలు ఆ 4 వచనాలు 3వ అధ్యాయంలో. కాబట్టి మనము ప్రభు బలలో పాలిపంపులు పొందుతున్నాము అంటే ఆయన మరణంలో కూడా పాలిపంపులు పొందుతున్నాము. యేసు ప్రభు ఈ లోకం ఉన్నప్పుడు ఆయన చివరి మాటల్లో ఒక మాట చెప్తాడు. అది 14వ అధ్యాయం యోహాను సువార్తలో 3వ వచనంలో ఉంటుంది, 30వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్త 14:30వ వచనం. పరిశుద్ధాత్ముడిని పరిచయం చేస్తాడు అక్కడ తన శిష్యులకి. 30వ వచనంలో, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. దెర్ ఇస్ నథింగ్ ఇన్ మీ విచ్ బిలాంగ్స్ టు హిమ్ అనే మాట. దేర్ ఇస్ నథింగ్ ఇన్ మీ అంటే వాడికి సంబంధించింది నాలో ఏమీ లేదు. సాతానుకు సంబంధించింది నాలో ఏమీ లేదు. నా కుటుంబ జీవితం ఏమీ లేదు. భార్య భర్తల మధ్యలో ఏమీ లేదు. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఏమీ లేదు. సహోదరుల మధ్యలో ఏమీ లేదు. సాతానుకు సంబంధించి నాలో ఏమీ లేదు కనుక వాడు నన్ను ఏమీయో చేయలేడు. ఎంత మంచి మాట. హీ హాజ్ నో హోల్డ్ ఆన్ మీ అంటది ఇంగ్లీష్లో. వాడికి నా మీద పట్టే లేదు, వాడు నన్ను ఏమీ చేయలేడు, కదపలేడు. కారణం ఏంటి? వాడిది నాలో ఏమీ లేదు. సాతాను యొక్క స్వభావం ఏమాత్రం మన లోపల ఉన్నా వాడికి అది సింహద్వారం లాంటిది మన లోపలికి రావడానికి. బాబు తిప్పకండి, బైబిల్ తిప్పకండి. వింటారా? తిప్పుతారా? మూసేస్తారా? మూసేయండి. రాసుకోండి, పెన్నులు ఉన్నాయి కదా, చెప్పిన బైబిల్ తిప్పొద్దు, రాసుకోండి. ఆ బాబు రాసుకున్నాడు చక్కగా, అది అలా చూసి రాసుకుంటున్నాడు, అలా రాసుకోండి. సాతానుకు సంబంధించింది ఏమి నీ దగ్గర ఉన్నా సాతానుకు అది సింహద్వారం లాంటిది. నీ జీవితంలోనికి ప్రవేశిస్తాడు, పాడు చేస్తాడు.
నా ఆధ్యాత్మిక నాయకుడు ఒకసారి ఒక అనుభవం చెప్పాడు. 8వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయికి ఆస్తి పరుడని, తనకంటే 2 అంతలు వయసున్న అతనికి ఒక్కడే కొడుకు కదా, ఆస్తి బోర్డు ఉందని పెళ్లి చేశారు. అమ్మాయి 8వ తరగతిలోనే ఉండగానే చేసేస్తే అలాగే చిన్నపిల్లగానే కాపురానికి వెళ్ళవలసి వచ్చింది. అతడు 2 అంతల వయసు ఉన్నవాడు. అంటే బహుశా అమ్మాయికి 13, 14 సంవత్సరాలు ఉంటే అతడికి 26, 28 సంవత్సరాలు ఉన్నటువంటి వాడు. కొద్ది కాలం పోయాక, ఒక 2 నెలలు అలా పోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఏదో తన ఎద్దును అమ్మడానికి ఒక మార్కెట్కి వెళ్ళి వస్తూ అమ్మాయిని చూసి వెళ్దామంటే చాలా దెబ్బలతో మంచాన పడిందంట. తండ్రి చూసి ఏడ్చాడు. ఏంటమ్మా ఇది? అమ్మ అక్కడే అమ్మ మీ కుర్చీ బయట వెళ్ళిపోండి, ఇంకెప్పటికీ ఆ పిల్లల్ని అంత అయ్యే వరకు కుర్చీ నీకు, కింద కూర్చునే పని లేదు నీకు. చూసినప్పుడు దెబ్బలతో పడింది. ఏంటమ్మా అని తొందరపడ్డాడు. గొళ్ళుని ఏడ్చింది. నా పరిస్థితి రోజు దెబ్బలు తినడమే. అప్పుడు తండ్రి బాగా బాధపడిపోయి మొత్తం స్టోరీ అడిగితే, అతనికి ఇంకా వేరే అమ్మాయిలతో సంబంధం ఉంది, వేరే స్త్రీలతోటి. ఎప్పటి నుంచో అతడు అలాంటి వాడు, నేను పెద్ద లెక్క కాదు, అన్ని తప్పులు పట్టుకుంటాడు, తాగి వస్తాడు, పడతాడు, ఇకంతే, నా బ్రతికింతే అని ఏడిస్తే ఆయన తీసుకెళ్ళిపోయాడు. పెద్దలు పిలిపించాడు, భూస్వామి ఆయన కూడా పిలిపించి సెటిల్ చేశాడు ఎక్కడిదక్కడ. ఇంకేమీ లేదు, అమ్మాయి ఇంటి దగ్గరే ఉంటుంది. మళ్ళా స్కూల్లో జాయిన్ చేశారు ఆ అమ్మాయిని. మళ్ళా చదువుకోవడం ప్రారంభించింది. బలవంతంగా చేశారు ఆ పెళ్లి. నిజంగా జరిగింది హుస్నాబాద్ అని ఆ స్థలంలో జరిగిన సంఘటన ఇది. అయితే ఆ తరువాత కొన్ని దినాలకి వాళ్ళ బావ మేనత్త కొడుకు ఈ స్టోరీ అంతా విని, ఆమె అప్పుడు 10th అయిపోయింది, ఇంటర్ ఏదో చదువుతుంది, ఇంటర్ కూడా అయిపోయిందో, ఆ పిల్ల జీవితం అలాగ అయిపోయింది కదా, చిన్నప్పుడు ఇష్టం లేని పెళ్లి చేశారు అని ఒక టౌన్లో ఉద్యోగం చేస్తున్న ఆయన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె జీవితం అలాగా పాడైపోకూడదని ఓదార్చాడు. ఆమెకి ఏం కావాలన్నీ తెచ్చి పెడుతున్నాడు, ప్రేమగా చూస్తున్నాడు, ఎప్పుడు తన మనసును నొప్పించకుండా చూసుకుంటా ఉన్నాడు. ఒకసారి వాళ్ళిద్దరూ కలిసి హాల్లో కూర్చుని చక్కగా జీడిపప్పులు ఏవో తింటా ఉంటే తలుపు కొట్టారంటే ఎవరో. తలుపు తీశారు. అక్కడ ఆ పాతోడు నిలబడి ఉన్నాడు. తలుపు తీసేసరికి ఈ నెల తలుపు తీశాడు. నిలబడి, ఎవరు బాబు నువ్వు అన్నాడు. దాన్ని అడుగు, నేను ఎవరినో చెప్తాదన్నాడంట కదా. ఆడు తాగుబోతాడు, వాడు ఇష్టం, ఇక వాడిని ఎవరు అదుపు చేయాలి. ఆ ఊరి నుంచి వచ్చేసాడు ఇక్కడికి, టౌన్కి ఎందుకో వచ్చాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. దాన్ని అడుగు చెప్తా నేను ఎవరినో అంటే బాగా ఈ అమ్మాయి భయపడిపోయి గుడ్డి జారినట్టు అయిపోయి, వాడేనండి నన్ను అలా చేసిందని చెప్పేసి అనేసరికి, విడాకులు అయిపోయినాయి, నేను పెళ్లి చేసుకున్నాను, అప్పుడే సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు నువ్వు రావడం, నా భార్య నువ్వు అది ఇది అనడం ఏంటి అని తలుపు ఇలాగ అయిపోతుంటే వాడు బలంకుంటాడు కదా గట్టిగా ఇలాగని, సంవత్సరమైన దానికి ఇంకా నా మీద ప్రేమ ఉందని నీకు తెలుసా అన్నాడట. అంటే ప్రేమ, నీ మీద ప్రేమ ఉండడం ఏంటి అని అలా చూసి సరికి అన్నాడట, ఆ ముక్కునున్న ముక్కు పొడక నాదే, నేను జయించింది అన్నాడట. ఏముంది, నా మీద ప్రేమ లేకపోతే ఎందుకు పెట్టుకుంటది చెప్పు. అప్పుడు తడుకొని చూసుకొని ఇప్పేసి తీసిరి పడేసింది, తీసుకెళ్తాను విసిరేస్తే, ఇంతకాలం ఉంచుకున్నా ఇప్పుడు బయటపడ్డాను విసిరేస్తున్నావా, మర్చిపోయాను. ఏమని రోజు అర్థం చూసుకుంటలేదా నువ్వు, ఎలా మర్చిపోతావు? ఇక ఆ అబ్బాయి లోపలికి వెళ్ళిపోయి, గదిలోకి వెళ్ళిపోయి మంచం ఎప్పుడు బోర్ని ఏడుస్తున్నా అంటే, నీకేం తక్కువ చేశానని ఆ ముక్కు పొడుకుంచుకున్నావు, నీకు ఎన్ని బంగారు నగలు చేయించాను, నీకు అన్ని బట్టలు కొన్నాను, నేనెంత ప్రేమగా చూసుకున్నాను, ఓ చిన్న ముక్కు పొడక నీకు ఇష్టమైతే నాకు చెప్పపోయి నేను ఇంకా మంచి చేద్దాను కదా, వాడిని దుచ్చుకుని ఈ రోజున అది ఇదేని అనిపించుకున్నావు అని ఏడుస్తూ. కనుక ఏ చిన్నది నీ జీవితంలో ఉన్నా ఆ కాపురం చెడిపోయిందంట. ఆ తరువాత తన తండ్రి అన్నాడట, రే నువ్వు కాపురం, మేనత్త అక్కగారు కొడుకే కదా, రే దాంతో నువ్వు కాపురం చేయకరా, అది బుద్ధిహీనరాలరా అంటే,
కొన్ని దినాలు పోయిన తర్వాత మరి ఏం జరిగిందో కానీ ఒక చిన్న అవకాశము నీ జీవితంలో సాతాను దొరికితే చాలు నీ చక్కని జీవితాన్ని పాడు చేస్తాడు. ప్రభుకి నీకున్న సంబంధాన్ని తెంపేస్తాడు. దేవుడు ఏడుస్తాడు. వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, ఎఫెసీ పత్రికలో, రిఫరెన్స్ రాసుకొని తీయకండి, 4వ అధ్యాయంలో 27వ వచనము అలాగే 30వ వచనం, 2 వచనాలు. ఎఫెసీ పత్రిక 4:27లో అపవాదికి చోటియ్యకుడి అని ఉంటుంది. చెప్పండి ఏమనుంది? అపవాదికి చోటియ్యకుడి అని ఉంటుంది. తర్వాత 30వ వచనములో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని ఉంటుంది. అపవాదికి మనం చోటిస్తే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాళ్ళం అవుతాం. కనుక మనము ఆయన మరణముతో పాలివారం అవ్వాలి. అది ప్రభు బలలో పాలిపంపులు పొందడం అంటే అర్థం అది అన్నమాట. పరిశుద్ధ బల్ల అని కూడా ఒక పర్యాయ పదం ఉంది. అంటే పరిశుద్ధులు పాలిపంపులు పొందేటువంటి టేబుల్ అది. పరిశుద్ధుడైన ప్రభువు తన పరిశుద్ధులు తీసుకుని సంఘములున్న పరిశుద్ధులతో పరిశుద్ధ పట్టణం వెళుతున్నాడు ఆయన అని తెస్సలోనికలకు పౌలు రాస్తాడు. కనుక ఆ ప్రభువును మనము ఈ ప్రభు బల్ల, పరిశుద్ధ బల్ల ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ జ్ఞాపకం మనల్ని ఆయనతో ఐక్యపరిచేదిగా ఉంటుంది. ఎన్ని చెప్పాను ఇప్పుడు? 3 చెప్పాను. మొదటిది ఎందుకు రావాలి మన చర్చికి? రెండవది ప్రభువును స్తుతించడానికి మన పాటలు పాడతామే, కలిసి పాడతాం అందరం. కులానికో పాట పాడతామా చర్చిలో? ఆడోళ్ళో పాట మగోళ్ళో పాట పాడతారా? అత్తగారో పాట కోడలో పాట పాడద్దా? ఇంటికాడ చెరువు పాట పాడతారు. కోడలు ఎవరంటే ఆ నెంబర్ అంటే ఈ నెంబర్ అంటే ఇక్కడ ఒకే నెంబర్ పాడతారు. ఎంత మంచి సహవాసం అండి, ఎంత మంచి సంతోషం ఇక్కడ. తర్వాత 3వదిగా పరిశుద్ధ బలలో పాలిపంపులు పొందాలి. అది ధన్యత. వాక్యంలో ఒక చక్కని మాట ఉంది, చక్కని మాటకు చక్కని హెచ్చరిక ఉంది. అదేంటంటే, నా శరీరమును తిని, ఇంకో మాట కూడా ఉంది, అంత్యదినముల్లో వారిని లేపుదును, లేత లేవవు, జాగ్రత్త. దేవుని మందిరానికి వచ్చి ప్రభు బల్ల నీ దగ్గరికి వచ్చి దాటిపోతుండగా నువ్వు మౌనంగా ఉంటే నువ్వు లేవవు, అంత్యదినములలో వారిని లేపుదును అన్నాడు యోహాను సువార్తలో. కనుక మనము ప్రభు బలలో పాలిపంపులు పొందాలి. అది మన పునరుద్ధానానికి గ్యారంటీ. మన పునరుద్ధానాన్ని పునరుద్ధరిస్తుంది, మన పునరుద్ధానానికి ముద్రలాగుంటుంది. అందుకే రక్షణ, తరువాత బాప్తిస్మము, సాక్షార్థమైన బాప్తిస్మము, ఆ తరువాత దేవుని సంఘములో పరిశుద్ధ బలలో పాలిపంపులు పొందుట. 4వది దేవుని వాక్యము కొరకు రావాలి. దేవుని కొరకు రావాలి. నువ్వు దేవుని వాక్యము కొరకు, దేవుని వాక్యం కొరకు రారా? అందరూ వస్తారు దేవుని వాక్యం కొరకు. 4 మాటలు చెప్తాను వినండి దేవుని వాక్యాన్ని గురించి. మొదటి మాట, దేవుని వాక్యమును రాసుకుంటున్నారా? పెన్నేమనా ఉందా? రాయడం రాదా? కాగితం లేదా? కానీ రాయవా? ఓరి బలేటోళ్ళు ఉన్నారు మీ సంఘంలో. అన్నీ ఉన్నాయి కానీ నాకెందుకు అన్నవాడు. పోనీ మాకంటే ముందు పోనీ పరలోకి వెళ్ళిపోతే అదన్నా మంచిది కదా, మీ వెనకాల మేము వస్తాం. అది వెళ్ళరు. ఒకటేంటి, మొదటిది ఏంటి ఏం చెప్పాను? దేవుని వాక్యమును అని రాసుకున్నాక కింద 1, 2, 3, 4. ఒకటి ఏంటంటే ఆలకించాలి. రాశారా? రెండవ మాట అంగీకరించాలి. ఇది దేవుని మాట, దేవుని స్వరము. ఇది ఆయన మాట్లాడింది కాదు, వీళ్ళ మాట్లాడింది కాదు. దానికి రిఫరెన్స్ చెప్తారు ఎవరన్నా? తెస్సలోనికలు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు అంటాడు, మేము మీకు వాక్యం బోధిస్తున్నప్పుడు
అది దేవుని 2:13 దేవుని వాక్యమని మీరు మా వాక్యం అనుకోలేదు మీరు, దేవుని మేం చెప్తున్నామని. పౌలు అలా చెప్పాడు, అపోల్లో ఇలా చెప్పాడు, కేఫా అలా చెప్పాడని పార్టీలు వేసుకున్నారు కొరింథీ పట్టణంలో, కొరింథీ సంఘంలో. ఇలాంటి పార్టీలు వేసుకోలేదు వీళ్ళు. అది దేవుని వాక్యం. పౌలు చెప్పినా, అపోల్లో చెప్పినా, కేఫా పేతురు చెప్పినా అది ప్రభువు వాక్యమే, దేవుని వాక్యమే అని వారు అంగీకరించాలి. రెండో మాట ఏం చెప్పాను? అంగీకరించాలి. మూడవ మాట ఏంటంటే అన్వయించుకోవాలి. అప్లికేషన్ అంటారు కదా, అన్వయించుకొనుట. ఇది నా కొరకే. అమ్మగారు అర్థమవుతుంది కదా, ఇది నా కొరకే. ఈ వాక్యం, ఈ మాట నాదే. ఎవరు చెప్పారు ఆయనకి ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడికి ఎవరు చెప్పాలి? దేవుడు మాట్లాడితే నువ్వు బతకవు, ఆ చెవులు పగిలిపోతాయి నీకు. అందుకే నాలాంటి వాడు నిలబెట్టి నెమ్మదిగా మాట్లాడరాళ్ళతో నా మాట అంటే నేను మాట్లాడుతున్నాను అంతే. ఆయన దేవుడు మాట్లాడాడంటే ఆయన మాట్లాడితే బతకడు. దేవుడు కనబడితే పోతాడు వీడు. ఇవన్నీ ఒట్టి డూప్ మాటలు, ఇవన్నీ కూడా సత్యాలు కాదు, ప్రగల్పాలు అవన్నీ కూడా. దేవుడిని మాట్లాడమానంటే అప్పుడే నేను మారతానంటే, మాట్లాడితే నీ చెవులు పగిలిపోవా, నువ్వు చచ్చిపోవా, కింద పడి పొరలవా, ముక్కలు అయిపోవా. కాబట్టి నా అలాంటి వాడిని ఎవడో నిలబెట్టి మాట్లాడరు, నెమ్మదిగా నేను మాట్లాడతాడు, చచ్చిపోతాడంటే నేను వచ్చి మాట్లాడతాను. అర్థమైందా? ఇది దేవుని మాట అని నువ్వు అంగీకరించి నువ్వు అన్వయించుకోవాలి. దేవుడు నా గురించి నాతో మాట్లాడుతున్నాడు కనుక నేను మారాలి. నువ్వు మారాలి, కానీ దేవుని వాక్యాన్ని మార్చలేవు. దేవుని వాక్యాన్ని మార్చలేదు కానీ చర్చి మార్చేస్తుంటాం. ఆ చర్చిలో కూడా వాక్యం అదే. మళ్ళా అక్కడ ఆ సేవకుడు మంచోడైతే మళ్ళీ అదే చెప్తాడు. నిన్ను కాపాడుకోవాలని సందా కొరకు అనుకుంటే ఇంకోటి చెప్తాడు. కానీ నీ ఆత్మ బాగుపడాలి, నువ్వు పరలోకి వెళ్ళాలంటే మరి ఇక్కడ చెప్పింది చెప్తాడు. నువ్వు ఎక్కడ తిరిగినా, ఏ సంఘానికి వెళ్ళినా సత్యం, వాక్యము సత్యమే. వాక్య సత్యాన్ని మార్చలేము, నువ్వు మారాలి ఎప్పటికైనా. అది అన్వయించుకోవాలి. ఇది నా కొరకు అని అన్వయించుకోవాలి. అవు నీ మాట నాదే. ఇందాక అత్తగారు కోడలు ఒకే పాట పాడతారు అన్నాడు, ఇది మాదే. ఎవరు చెప్పారు? అత్తగారు నా సంగతి ఎవరు చెప్పారు? కోడలను కూడా నా సంగతి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలి? దేవుడికి తెలియదా? అలాగే ఏ చిన్న మాట అయినా నీకు వర్తించకపోతే దేవుడు ఇక్కడ నోడుతొత్తర మాటలే మాట్లాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మళ్ళా రిపీట్ చేయొచ్చు, కానీ దేవుడు 2 సార్లు మాట్లాడాలా చెప్పండి? ఒకసారి మాట్లాడితే చాలదా? కానీ మళ్ళీ ప్రేమించి మళ్ళా మాట్లాడుతున్నాడు ఆయన. అన్వయించుకో, ఇది నాకే ఈ మాట. 4వ మాట ఏంటంటే నడుచుకోవాలి, అనుసరించాలి, ఆలకించాలి, అంగీకరించాలి, అన్వయించుకోవాలి, అనుసరించాలి. అది 4వ మాట. అది నువ్వు దేవుని వాక్యం కొరకు రావడం అంటే అర్థం అదన్నమాట. ఇవన్నీ జరగకపోతే నువ్వు నిద్రపోవడానికి వచ్చినట్టు, లేదా రాలేదని అడుగుతారేమో వచ్చినట్టు, లేక వెళ్ళకపోతే ఏమైపోద్దో దేవుడు శపించేస్తాడేమని భయంతో వచ్చినట్టు. కానీ 4 ప్రతిసారి నీలో జరగాలి. ముగించేసుకుందాం. ఇంకోసేపు ఇక్కడ ఇంకా వాసనలు రాలేదు సరిగ్గా మనకి, అవి వచ్చాక వదిలేద్దాంలే. 1 గంటకు అన్నారు వాళ్ళు. ఏమండి అంతేనా? అవును, సరే. ఇంకొక మాట చెప్తాను వినండి వాక్యాన్ని గురించి. నువ్వు దేవుని మందిరానికి బయలుదేరేటప్పుడు దేవుని దగ్గర ఒక ప్రార్థన చేయాలి, ప్రతి వాళ్ళు కూడా. ఆ ప్రార్థన ఏంటంటే, దేవా, పోయిన వారం ఈ వాక్యం జరిగింది, పోయిన వారం ఈ వాక్యము నేను విన్నాను, అది నా కొరకని నేను గ్రహించాను, దాన్ని నేను అప్లై చేసుకున్నాను, అన్వయించుకున్నాను. తర్వాత ప్రభువా, ఆ మాట ప్రకారం నేను ఈ వారం మార్చుకున్నాను కనుక నేను ఎంతో దీవించబడ్డాను. కొంచెం కష్టమవుతుంది అలాగా దాన్ని అనుసరించాలంటే. ఈ వారం మరలా వెళ్తున్నాను ప్రభువా, మరలా ఒక మాట చేత నన్ను దర్శించు. గత వారంలో ఫలాని మాటతో నేను తాకబడ్డాను, ఈ వారం మరొక మాట నాకు దయచేయి.
నన్ను ధైర్యపరచు, నన్ను బలపరచు, నా బాధను తీర్చు, నా ప్రశ్నకు జవాబి, నా అనుమానము తీర్చు అని నువ్వు ప్రార్థన చేసుకుని రాకపోతే రావద్దు చర్చికి. అసలు నువ్వు రమ్మని నిన్ను అన్నవాడు ఎవడు? నిన్ను రమ్మన్నవాడు ఎవడు? దేవుడు బైబిల్లో అద్భుతం ఏంటంటే, నా మందిరం రమ్మని ఎక్కడ అనలేదు, ఎందుకు వచ్చావని మాత్రం చాలా చోట్ల అన్నాడు. రావాల్సిన బాధ్యత నీది, వచ్చాక ఎలా ప్రవర్తించకపోతే అడిగే బాధ్యత ఆయన దేవునిది. కనుక దేవుని మందిరం నువ్వు రావాలి అంటే ఆ ప్రార్థన చేసుకుని రావాలి. హడావిడిగా రావడం కాదు, పరుగులు పెట్టుకోవడం కాదు. తప్పకుండా దేవుని మందిరాన్ని నీవు ఆ ప్రార్థన చేసుకొని రాకపోతే, నువ్వు వచ్చినా ఒకటే, నువ్వు రాకపోయినా ఒకటే. దేవునికి, పాస్టర్ గారికి, సేవకుడికి మాత్రం వచ్చావా లేదని చూస్తాడు. దేవుడు నువ్వు రాకపోతేనే మంచిది అనుకుంటాడు. పోయిన వారం వాక్యమే లోబడలేదు నువ్వు, మళ్ళీ వారం ఎందుకు నీకు ఎక్కువ తిక్కలైనట్టు? పోయిన వారం వాక్యమే నువ్వు విని మార్చుకోలేదు, ఇప్పుడు విని నువ్వేం మార్చుకుంటావు? ఓవర్లోడ్ అయిపోతావంతే, విసిగిపోతావంతే. నా వల్ల కాదు ఈ క్రైస్తవ జీవితం అనుకుంటావు. మా చర్చిలో బైబిల్ నమ్మి కొంతకాలం సాగి మా వల్ల కాదని వెళ్ళిపోయి బైబిల్ వెనక పంపించేశారు. నాకే మా చర్చిలో అలాంటి కూడా ఉన్నారు, పంపించిన వాళ్ళు మారు మనసు పొందారు. అన్య జనాంగం కదా, వాళ్ళకు వచ్చే శోధనలు భరించలేరు. వారిని రోజూ విసిగించే వాళ్ళు ఉన్నారు, రోజు వాళ్ళని గాయపరిచే వాళ్ళు ఉన్నారు. ఒకనొక సమయంలో ఇక తట్టుకోలేక వెనకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ బైబిల్ పంపించేశారు నాకు. ఈ మధ్యలో వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి ప్రభులో వచ్చింది. వెనక బైబిల్ పంపించిన వాళ్ళ కొడుకు భార్య ప్రభులోకి వచ్చింది. వాళ్ళ కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాడు. ఆ కుర్రోడిని, శ్రీకాంత్ అతని పేరు, అతన్ని చాలా చక్కగా ప్రభులో తీసుకొచ్చి ఇప్పుడు చర్చికి నడిపిస్తుంది. ఆ బైబిల్ పంపించిన నారాయణ అని ఆడ ఇంకా తండ్రి, ఈ అబ్బాయి తండ్రి రావడం లేదు ఇంకా. కానీ అమ్మంటది, అంకుల్ మా మామగారిని అత్తగారిని కూడా వెనక తీసుకొచ్చే బాధ్యత నా మీద వేసుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పకుండా. భయంకర విగ్రహాలు ఎదుగులండి, ఎన్ని విగ్రహాలు. మేము ఎద్దుల బళ్ళు, 2 బళ్ళు 3 బళ్ళు ఎద్దుల బళ్ళు మోసే విగ్రహాలు తీసేసాం. మేము ఎద్దుల బండి ఎంత మోస్తుంది? 10 బస్తాలు ఈజీగా మోసేస్తాం, క్వింటాల్ బస్తాలు. అలాంటి 2-3 బళ్ళ విగ్రహాలు తీసేసాం మా ఊరు చుట్టూ. చాలామంది మాకు దేవుళ్ళు ఎక్కువ అక్కడ, మీకు తక్కువ, మాకు బాగా ఎక్కువ అక్కడ. రోజు పండగ చేసుకోవచ్చు. 33 కోట్లు ఉంటాయి మా దగ్గర, కోట్లింగాలను ఉంటుంది మా దగ్గర గుడి. ఇలా కాబట్టి ఇంకా కొన్ని బళ్ళు మోసే విగ్రహాలు ఉన్నాయి. కానీ ఈ దినాల్లో కొంచెం ప్రమాదం ఉంది. వాళ్ళే తీసేసేలాగా మేము ప్రోత్సహిస్తున్నాం, మేము ముట్టడం లేదు. ఇప్పుడు ఆ దినాల్లో తీసాం, 42-40 సంవత్సరాల క్రితం ఎక్కువ తీసేసాం. కనుక మరి నిజంగా ఆ విధమైన గత వారపు వాక్యాన్ని నేను లోబడ్డాను. ఈ వాక్యానికి నేను ఈరోజు వాక్యం కొరకు సిద్ధపడి వెళుతున్నాను. ప్రభువా నాతో మాట్లాడు అనకపోతే, వచ్చినా ఒకటే, నువ్వు రాకపోయినా ఒకటే. సంఖ్య తగ్గితే చంద తగ్గుద్దని దేవుని సేవకులు ఎందుకు రాలేదు అంటారేమో. కానీ దేవుడు అలాగ అన్నాడు నిన్ను. అట్లా ఎన్నో మాట చెప్పాను, దేవుని వాక్యం కొరకు రావాలి. 5వది ఏంటంటే, మగ్దలిని మరి గురించి చెప్తున్నాను ఇవన్నీ నేను మీకు. 5వ మాట ఏంటంటే, ఏదైనా పరిచర్య దొరుకుద్దేమో, ఏదన్నా పని దొరుకుద్దేమో, దేవుని పని, సంఘములో, మందిరములో. కరెంటు బిల్లు కట్టిరా అంటారేమో, ఒకవేళ కట్టిరా. లేక ఇది బూజులు తొడవాలేమో, ఇలాగన్నా బూజులు కనపడుతున్నాయేమో, దులిపోవచ్చు. కార్పెట్లు మాసిపోనియేమో, ఇవన్నీ ఉతకొచ్చు. ఇలాగేదైనా పని దొరుకుద్దేమో నాకు. ఒక ఆమె సరిపోయింది, భర్త అన్నాడు నాతోటి, సార్ ఆదివారం నాడు కార్పెట్లు చూసి పిల్లలు ఇలా రాశారంట, పెన్నలతో రాసేశారంట, క్లాత్ కార్పెట్లు అవి. తర్వాత అంతా మురికైపోయి మట్టి పట్టేసి ఉన్నాయి, అవన్నీ ఉతకాలని నా భార్య
నిన్న చెప్పి ఇంకో సిస్టర్ని పిలిపించి మా కొడుకులు వాళ్ళ డ్యూటీలు చేస్తారు వాళ్ళు మున్సిపాలిటీలో, వద్దని చెప్పి ఉంచేసి ఆ చెరువు దగ్గర తీసుకుపోయి ఆ కార్పెట్లన్నీ ఉతికి ఆరబెట్టి ఆరే వరకు అక్కడే ఉండి అన్నింటినీ మళ్ళీ రిక్షా పిలుచుకుని రిక్షా మీద వేసుకుని వచ్చి చర్చిలో పెట్టి మరుసటి రోజు చచ్చిపోయిందంట అని చెప్తున్నాడు. ఆ పేరు సువార్తమ్మ, సత్యమ్మ అసలు పేరు, కానీ సువార్తమ్మని పెట్టినట్టున్నారు. కాబట్టి మీరు రావాలి సార్, తప్పకుండా రావాలి. ఆమె గురించి ఒక కూడుకు పెడదాం అనుకుంటున్నాం, చర్చిలోనే పెడదాం అనుకుంటున్నాం. కొన్ని సాక్ష్యాలు వినాలి సార్ నా భార్య గురించి. ఆయన చాలా దీనంగా అంటున్నాడు, పొగరబోతుడా అతడు మంచోడేం కాదు, కానీ తర్వాత ప్రభువు నమ్ముకున్నాడు, ఈమె ద్వారా కావచ్చు. కార్పెట్లన్నీ ఉతికిందంట, ఇంటికి వచ్చి మరుసటి రోజు చనిపోయింది. ఏమీ లేకుండానే తృప్తిగా ఉంది సార్, దేవుని పని దొరికిందని. కనుక నువ్వు దేవుని మందికి ఎందుకు రావాలి? 5వ మాట, ఏదన్నా పని దొరుకుద్దేమో. దేవుని సేవకుని అడగొచ్చు, సార్ నేను రేపు ఖాళీగా ఉంటాను, లేక ఉదయకాలం మీ టైం వరకు ఇంటి దగ్గర ఉంటాను, లేక సాయంకాలం నా పని నుంచి ఈ టైంకి వచ్చేస్తాను, ఎక్కడికైనా వెళదామంటే వెళదాం సార్, మీకు కూడా సువార్తకు వస్తాను, నా బండి మీద తీసుకెళ్తాను, నేను పట్టుకుంటాను సార్, ఏదన్నా మైకులు అవి పట్టుకోవాలంటే ఏదైనా పని దొరుకుద్దేమో అని చూడాలి. అంతేగాని మనం ఆదివారం పోతే ఆదివారం వరకు తుపాకు దెబ్బకు దొరకం. సేవకుడు కన్న పట్టుకు తిరిగినా దొరకం, దాని చోటనో దీని చోటనో ఏదో అలాగేలాగా. ఫోన్ చేశారు, ఫోన్కు దొరుకుతారు కదా, దొరికితే సార్ అయ్యో అలాగా ఎంత గొప్ప విషయం, దేవుడి పని అంటే నాకు చాలా ఇష్టం సార్, కానీ సంవత్సరాల తరబడి అందుబాటులోకి రారు, అన్ని కబుర్లు చెప్తారంతే. కాబట్టి 5 విషయాలు నువ్వు దేవుని మందిరం కింద రావాలో 5 విషయాలు చెప్పండి. అక్కడ చెప్పేయండి, ఆడవాళ్ళు ఒకటి, మగవాళ్ళు ఒకటి, మగవాళ్ళు ఒకటి, ఆడవాళ్ళు ఒకటి, పోటా పోటీకి ఒకళ్ళు ఒకటే చెప్పాలి, మళ్ళీ ఇంకో చెప్పకూడదు. మగవాళ్ళు చెప్పేశారు. ప్రభు బలలో పాలి పంపులు పొదుట కొరకు రావాలా, వాక్యం కొరకు రావాలి, ఏదన్నా పని దొరుకుద్దేమో అని రావాలి. ఇంకో మాట చదివి నేను ముగింపులోకి వెళ్తాను. 92వ కీర్తన చూడండి, 92వ కీర్తన. కొన్ని వచనాలు చదవచ్చు, బాగుంటాయి. అక్కడ 12 నుండి కూడా చదవచ్చు. ఎవరు చదువుతారు చక్కగా? పురుషుల్లో చదవండి, ఒకళ్ళు నిద్ర వచ్చేవాళ్ళు చదవండి, మెలుకొస్తుంది. 92:12 చదువుదాం. నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి, ఎదుగుదురు. తర్వాత యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. 14, అది కూడా అండర్లైన్ చేసుకోండి, వర్ధిల్లుదురు అండర్లైన్ చేయండి. నాకు ఆశ్రయదుర్గమని యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు. తర్వాత సారము కలిగి పచ్చగా ఉందురు, అవి కూడా అండర్లైన్ చేయండి. చక్కని మాటలు. ఎదుగుదురు, వర్ధిల్లుదురు, పచ్చగా చిగురు వేయుదురు, పచ్చగా ఉందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇదంతా యెహోవా మందిరములో నాటబడినప్పుడు, వచ్చిపోయినప్పుడు కాదు, నాటబడినప్పుడు. రాజుగా ఉన్నటువంటి ఎవరైనా దావీదు 122వ కీర్తనలో వినండి మీరు, ఒక మాట ఉంటుంది మొదటి వచనంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నాకు బహుగా సంతోషము కలిగింది అంటున్నాడు. అంటే జనులు ఎవరాళ్ళు చెప్పండి మీరు? దావీదు రాజు అయితే జనులు పనిచేసేవాళ్ళు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, కాళ్ళు పట్టేవాళ్ళు, ఇల్లు తుడిసేవాళ్ళు, అట్లు కడిగేవాళ్ళు,
ఆయన పశువుల దగ్గర పనిచేసేవాళ్ళు, పొలం పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఆదివారం అన్ని పనులు మాని చర్చికి వెళ్ళాలని దావీదు చెప్పిన మాట, ఆరాధనకు బయలుదేరాలని. ఓ రోజు మర్చిపోయినట్టున్నాడు దావీదు, ఆ సింహాసనం అదో ఏదో కూర్చుని ఏదో ఆలోచన చేస్తున్నట్టున్నాడు. వీళ్ళు పోతానా, దావీదన్న ఏంటి ఇంకా కుర్చీ మీద కూర్చున్నావు, సింహాసనం మీద డ్రెస్సులు వేసుకుని కూర్చున్నావు అంటే, కిరీటం పెట్టుకున్నావేంటి అంటే, కబకబ తడుక్కున్నాడు, అన్ని అక్కడ తీసి పడేశాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాళ్ళు కూడా మందిరానికి వెళ్ళిపోయాడు. వారమంతా పనోళ్ళు ఆదివారం రోజున ఏంటి చెప్పండి? సహోదరులు. 8వ వచనం చదువుతారు ఎవరైనా? 122వ కీర్తన 8వ వచనం చదవండి. అందులో ఆ శబ్దాలు ఎంత బాగున్నాయో చూడండి. 8వ తీసారా? 122వ కీర్తన 8వ వచనం. ఇంతసేపు చేస్తే ఎలా బాబు మీరు? నా సహోదరుల నిమిత్తము. ఎవరాళ్ళ సహోదరులు చెప్పండి? ఎవరు? పనివారు, వారమంతా పనివాళ్ళు, వారం తర్వాత ఆదివారం సహోదరులు. ఆయన రాజు, ఈయన మంత్రి, ఆయన చప్రాసి, పనిచేసేవాడు, కూలోడు, కాళ్ళు నొక్కేవాడు, బట్టలు ఉతికేవాడు, సాకలోడు, ఏమి లేదు. అలాగా ఏముంది? నా సహోదరుల నిమిత్తమును నా సహవాసులని. ఎంత మంచి మాట అండి! సహవాసం ఎంత గొప్పదండి! రాజు గడ్డం చేసేవాడికి, రాజు బట్టలు ఉతికేవాడికి సహోదరత్వము, సహవాసం. వీళ్ళు ఇలాగుంటే రాజులు, రాణులు, మంత్రులు, సైన్యాధిపతులు, మంగళి, సాకలి ఇవన్నీ ఉంటాయి. కానీ ఇలా పెడితే సమానంగా ఉంటాయి. అలాంటి ఒక గొప్ప జీవితం దేవుని సంఘములోని జీవితం. అక్కడ వర్ధిల్లుదురు. యెరూషలేము కొరకు మీరు ప్రార్థన చేయండి. యెరూషలేము క్షేమమే మీ క్షేమము. యెరూషలేము కొరకు ప్రార్థన చేయవారు వర్ధిల్లుతారు. దేవుని మందిరమును పట్టుకుని జీవించాడు ఆయన. 27వ కీర్తనలో ఒకసారి లాగా అడుగుతాడు, నేను యెహోవా యొద్ద ఒక వరము అడుగు. ఆయన చెప్పు బాబు అంటే ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, నీ మందిరములో నేను నిత్యము నివాసం చేయాలి. 23వ కీర్తన కూడా రాస్తాడు కదా, 6వ వచనములో, యెహోవా మందిరములో నేను నిత్యము చిరకాలము నివాసము చేయుదును. దేవుని మందిరం. ప్రియులారా, ఒక మాట వినండి. దేవుని సంఘము దేవుని కుటుంబము. దేవుని సంఘం దేవుని కుటుంబం. నువ్వు ఆ కుటుంబములో నేను చేర్చుకున్నాడు. నీవు ఆ కుటుంబమును విడిచిపెడితే నీవు ఆ కుటుంబములో నీ కొరకు సిద్ధపరిచిన ఏ దీవెనా కూడా నువ్వు పొందలేవు. ఒకసారి ఒక ఆయనలాగా అడిగాడు నన్ను, అమ్మోళ్ళు పెళ్లి చేస్తానంటున్నారు, మీకే చెబుదాం అనుకుంటున్నాను నేను అమ్మాయి గురించి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అంటే మీ కులం అమ్మాయా లేక గుణం కలిగిన అమ్మాయా అని అడిగాను. మీ కులం అమ్మాయిని చూడాలా, గుణం కలిగిన అమ్మాయిని చూడాలా అంటే, అమ్మోళ్ళు వాళ్ళు ఒప్పుకోరేమో అన్నా. నేను బైబిల్ ట్రైనింగ్ కూడా పంపించి, బైబిల్ ట్రైనింగ్ కాదు కానీ ఊరు నుంచి కొంచెం దూరం చేద్దామని ఎక్కడ రాజమండ్రి పంపించాను నేను. అమ్మ మీ భర్త వచ్చాడని చెప్పారు కదా, ఏం పేరు బ్రదర్ పేరు? రాజశేఖర్ గారు వచ్చిన అక్కడికే పంపించాను అతను. నేను మీ ఊరు రాజమండ్రినా? ఇది భాస్కర్ నగర్లో విజయ్ కుమార్ గారిని ఒక ఆయన ఉండేవాడు, ఇది సెంట్రల్ జైలు ఆపోజిట్లో. అయితే అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చాడు. ట్రైనింగ్ అంటే ఒక నెల, ఒక సంవత్సరం, 6 నెలలు ఏముండి వచ్చేసాడు. తర్వాత మీ కులం కావాలా, గుణవతి కావాలా, కులంలో అమ్మాయి కావాలంటే అతను మాట అన్నాడు తెలివిగా, అన్నా గుణం మార్చుకోవచ్చు కానీ కులం మార్చుకోలేం కదా, కాబట్టి కులం అమ్మాయినే చూడండి అన్నాడు. సరే, మొత్తానికి ఒకసారి ఒక ఆళ్ళ కులానికి చెందిన ఒక ఆమె భాగ్యం అని ప్రభుని నమ్ముకుంది. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు నమ్మలేదు. నమ్మినట్టు ఆరాధన లేదులేండి ఇంట్లో, కానీ మిగిలిన వాళ్ళు నమ్మలేదు. ఈమెను బట్టి ఆయన తీసేశారు ఇంట్లోంచి. అయితే వాళ్ళ అమ్మాయి గురించి ఒకసారి రిపోర్ట్ చేసింది. నన్ను మా దగ్గర ఎవరు పాస్టర్ అనరు, లేక అయ్యగారు అనరు,
అన్న అంటారు అందరూ, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అసలు మాది అన్నాల సాంప్రదాయం కదా, నక్సలైట్ల మీది అదే అనుకోండి, ఇటు సైడ్ నల్లమల అడవులు. సరే మొత్తానికి అన్న అంటున్నాను అన్నాడు. అన్న మన అనసూయ ఉంది కదా, బాగా తయారయ్యి రోడ్డు కాడ గుమ్మం పట్టిన ఇలా రోడ్డు అంక ఇలా చూస్తూ ఉంది, ఎప్పుడును పెళ్లి చేస్తే బాగుండు అనుకుంటా. ఒకడు ఉన్నాడమ్మా పొలం కావాలన్నాడు, చూసుకో. ఏం వేషాలు చెప్పండి ఇవి, ఏం వివాహాలు, దేవుని ఏర్పాట, దేవుని చిత్తమా, దేవుని మహిమ కొరకు వివాహాలు చేస్తున్నారా? కానీ గుణం మార్చుకోవచ్చు కానీ కులము చాలా కాలం అయిన తర్వాత, కూతురు పుట్టిన తర్వాత ఓసారి అన్నాడు, అన్న మీరు ఇప్పుడు అన్న మాట నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అర్థమైంది. ఎలాగ అర్థమైందంటే, జుట్టు పట్టుకొచ్చి గుర్తింది అన్నది. జుట్టు పట్టి వదులుతా లేదంట, అసలు వదలడమే లేదు, పట్టుకుని గుద్దుతుందంట ఊరికే, ఎక్కడ దొరికితే అక్కడ గుద్దేస్తుందంట అని చెప్పాడు. మరి మార్చుకో, మారుదన్నా మారదు. ఒకసారి వదిలేసి పారిపోయాడు, చాలా కాలం రాలేదు. మళ్ళీ ఆడికి ఏం పుట్టిందో వచ్చి మళ్ళీ అలాగే బాధలు పడుతున్నాడు అనుకోండి. సరే మొత్తానికి విషయం ఏంటంటే, ఇక్కడ మనము దేవుని సంఘములో సమానత్వము అనేది ఇందాక కూడా మాట్లాడుకున్నాం మనం. అది అక్కడ మనకి అక్కడే నివాసం చేయాలి. మనం బయటకు పోతే ఆ కుటుంబాలు వేరు, ఆ రంగం అంతా వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ మనము దేవుని మందిరంలో నివాసం చేస్తే, ఈ మాట జాగ్రత్తగా వినండి, నువ్వు దేవుని మందిరంలోనికి ప్రతి ఆదివారం ప్రతి నియామక కూడికలో నీ కుటుంబంతో వస్తే, ప్రతి ఆదివారం నీ కుటుంబంతో వస్తే, మిగిలిన 6 దినాలు దేవుడు నీ కుటుంబం ఉండకొస్తాడు. నువ్వు ఇక్కడ రావు కానీ మా ఇంట్లో ఉండు, మా ఇంట్లో ఉండంటే ఎందుకుంటాడు దేవుడు? ఎలా ఉండగలుగుతాడు? అర్థమవుతుందా? కనుక దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేయువాడు ఎవ్వడు కూడా వర్ధిల్లడు. చదవండి 13వ వచనం మరలా. యెహోవా మందిరములో నాటబడుట అంటే అర్థం ఏంటి? ఇక కదలకుండా అచలనంగా ఒక మొక్క ఒక దగ్గర పెట్టామనుకోండి, అది అలాగే ఉంటే అది ఎదుగుతుంది. 12వ వచనంలో మాట ఉంది కదా, అది ఎదుగుదురు అనే మాట అండర్లైన్ చేసుకున్నారు మీరు. తర్వాత నాటబడితే స్థిరముగా ఉండాలి. మందిరములో, సంఘములో, సమాజ కూడికలలో, ప్రతి నియామక కూడికలో మనం ఉండాలి. అంతే. నువ్వు ఉండని కూడికొండకూడదు, నువ్వు ఉండాలి అంతే. నువ్వు రాకపోతే ఏదో భూకంపం వచ్చినట్టు అంతే, నువ్వు రాకపోతే ఏదో పిడుగుపడిందని అర్థం అంతే, నువ్వు రాకపోతే మంచాన పడి లేవలేనంత జబ్బు నీకు కలిగిందని అంతే. అవే అర్థాలు, అర్థం రాకూడదు. తన భార్య జైను హాస్పిటల్లో మార్చరీలో పెట్టమని చెప్పి ప్రతిమాలు పెట్టించేసి బ్రష్ కూడా చేయకుండా అలాగే మందిరంలో కూర్చున్నాడు. వచ్చి ప్రమాణం చేశారట భార్యాభర్తలు, మనము బ్రతికి ఉండగా మందిరం మానొద్దని. జయ చనిపోయింది కనుక రాలేదు, నేను బ్రతుకున్నాను కనుక 8 నెలల పాపను పట్టుకుని వచ్చాడు. ఆయన మీద కేసు పెట్టారు. భార్య చచ్చిపోతే భార్య తరపున కేసు పెట్టారు. చచ్చిపోతే విడిచిపెట్టి వెళ్ళాడంటే ఆడే చెప్పాడు. వాళ్ళు నమ్మనోళ్ళే. చెప్పాడు, ఆడే చెప్పాడని కేసు పెడితే పెట్టడానికి పూనుకుంటే పెద్దలు ఆప్ చేశారు. వాళ్ళు చిలకా గోరికల్లా బతికారమ్మా. ఎప్పుడు చిన్న మాట అనుకోలేదు, ఎంతో ప్రేమగా ఉండేవారు. వయసులో చిన్నవాళ్ళైనా ఆ ఇరుగు పొరులు ఉంటారు కదా అద్దెంటి దగ్గర, వాళ్ళ దగ్గర ఎన్నో మేము నేర్చుకున్నాము. ఆయన ఎప్పుడు వాళ్ళిద్దరూ అలాగా కొట్లాడలేదు, కేసు పెట్టనివ్వలేదు. అట్లా గెలిచాడంటే అలా బతికాడు ఆయన. కనుక ప్రియులారా, దేవుని మందిరాన్ని ఎప్పుడు మానవద్దు, ఎప్పుడు మానవద్దు. ఇక్కడే మనము ఎదుగుతాము, ఇక్కడే మనం వర్ధిల్లుతాము. ఇప్పుడు మగ్దలేనే మరియ గురించి 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు అవి నెంబర్ 1గా కనపడతాం మనకి. నెంబర్ 1 ఇప్పుడు కాదు నేను చెప్పేది, రాత్రికి. ఎప్పుడు చెప్తాను? రాత్రి చెప్తాను. ఈ విషయాలన్నీ ప్రశ్నించి ఎన్నిటికి జవాబు చెబితే కొత్త పాఠం చెప్తాను.
కాబట్టి దేవుని సంఘము అనేది దేవుని కుటుంబము గనుక మనం దేవుని కుటుంబములో చేరిన తరువాత, కుటుంబంలోకి మనం చేరిన తరువాత ఆ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఎక్కడండి? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 14 వచనం అనుకుంటా. చదువుతారా మాట ఎవరైనా? 14, ఎఫెసీ 4:3-14. 3:14. ఎఫెసీ రాసిన పత్రిక. అమ్మాయిళ్ళు ఇప్పుడు ఎఫెసీ పత్రిక చూడాలి, తీయాలంటే ఉండాలి కొద్దిసేపు. వాళ్ళ కొరకన్నా నువ్వు దీర్ఘశాంతం వహించాలి. ఎఫెసీ పత్రిక అంటే గలతీ తర్వాత ఉంటుందా? అవునా? తర్వాత 3వ అధ్యాయం అంటే 2వ అధ్యాయం తర్వాత ఉంటుంది. ఉందా? ఇప్పుడు చదవండి 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో వినండి, పరలోకమందును భూమి మీదను దేవుని కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు పరలోకంలో కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాను. మీకు కొన్ని జ్ఞాపకం చేయొచ్చు, కనీసం ఒకటి జ్ఞాపకం చేస్తాను. యెహోషువ కుటుంబం వాళ్ళ భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నారు చెప్పండి? నేనును మరి ఆ కుటుంబం పరలోకంలో ఉందా లేదా? ఆ విధంగా అలా ఆయన బడాయి మాట చెప్పాడు అనుకోండి. అలాగని బడాయి మాట, మేము మా ఫ్యామిలీ అంతా ఈ చర్చేనండి, ఈ సంఘమేనండి అని బడాయి మాటలు చెప్తారు కొందరు. ఆయన ఒకసారి వస్తే ఈమె రాదు, ఈమె వస్తే ఆయన రాడు, వాళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు, లేక పిల్లలు పంపించాలి పెళ్ళిళ్ళకి వెళ్తారు పెద్దోళ్ళు. అలాంటి దౌడుబాజీ మనిషా యెహోషువ? నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని యెహోషువ అన్న దాంట్లో కొంచెం తేడా ఉన్న బైబిల్లోకి వచ్చిన మాట ఆ వచనం వస్తుందా? రాదు. అది దేవుడు ముద్ర వేసిన మాట కాబట్టి వచ్చింది, అది నిజం కాబట్టి వచ్చింది బైబిల్. వాళ్ళ పరలోకంలో ఆ కుటుంబం దేవునితో ఉందా లేదా? ఇప్పుడు అబ్రహాం అంటాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు, ఆ పునాదుల పట్టణం కొరకు నేను నా కుమారుడిని ఇస్సాకు, తన కుమారుడిని యాకోబు, తన 12 గోత్రాలు ఎదురు చూస్తున్నాం అన్నాడా? ఇప్పుడు అదొకటి ఉంటుందా? కుటుంబాలు ఉంటాయా? మరి భూమి మీద అలాంటి కుటుంబంగా నీ కుటుంబం ఉందా? నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని యెహోషువ అన్నాడు అని మనం 100 సార్లు అన్నావు. కానీ నువ్వు ఒకసారి అన్నావా? ఒకసారి నువ్వు అన్నావా? చెప్పు. నేనును నా కుటుంబం యెహోవాను సేవించుదుమో అన్నాను. ఆ దారిపోయేటోళ్ళు ఎవర్రా బాబు, ఎంత మంచి విశ్వాసరా అని యెహోషువ నేను అంటారు. ఓరి యెహోషువ మాట చెప్తున్నాడు ఈయన అని వెళ్ళిపోతాడు. అవునా కాదు చెప్పండి? చావైతే లాభం అన్న అనుకోండి, ఎవరో చావంటే లాభం అంటే అంత గొప్పవాడు ఎవరో, అంత త్యాగమూర్తి ఎవరు ఇలా చూసరికి అని పౌలు అనలేదా అంటాను నేను. ఇంతేరా నీ బతికింతేనా? నేను ఏదో అనుకున్నాను, పౌలు తరఫున ఉన్నావేమో అనుకున్నాను నేను. కానీ ఆయన అన్నమాట అంటావా? దానికి పెద్ద మైకి పెట్టి మమ్మల్ని అందరినీ వెనక్కి తిప్పుతున్నావా? ఇంత హేళనకరమైన జీవితం మనం జీవిస్తున్నాం తప్ప నిజంగా కుటుంబంలో మనం చేరామా? భూమి మీద కుటుంబంగా మనం ఉన్నామా? ఆయన వచ్చినప్పుడు తన కుటుంబముగా మనలను ఎరుగునా, అంగీకరించునా, మనల్ని కొనిపోవునా? గుండె మీద చేసుకుని చెప్తావా మాట? గుండె మీద చేసుకుంటే అర్థం ఏంటి? అబద్ధం ఆడితే గుండె ఆగిపోద్దని. అవునా కాదు? అదే మరి పెద్దలు చెప్తారన్నమాట. గుండె మీద చేసుకోవడం అర్థం అదే. సత్యం చెప్పరా, లేదా గుండె ఆగిపోద్దని. చెప్పండి ఎవరైనా. పరలోకంలో ఉన్న యెహోషువ కుటుంబము, భూమి మీద ఉన్న నా కుటుంబము దేవుని కుటుంబాలకు చెందిన వాళ్ళమే అని మనం చెప్పే జీవితాన్ని జీవించకపోతే సహవాసములో మనం సరిగా ఉండడం లేదని అర్థం. సంఘానికి సరైన సంబంధం లేకుండా జీవిస్తున్నామని అర్థం. దేవుని వాక్యానికి లోబడకుండా జీవిస్తామని అర్థం. రాకెట్లు బాగానే ఉన్నాయి, కానీ శాటిలైట్లు లేవు మన జీవితంలో. ఆత్మ పరలోకం వెళ్ళాలి.
చెప్పండి, ఎందుకని అక్కర్లేదు? ఆయన దేవుడికి ప్రార్థన చేస్తాడు, మనకెందుకు గొడవ? కానీ మనం ప్రార్థన చేసుకుందాం దేవుడికి. మన ప్రార్థన మనం చేసుకుందాం, ఆయన ప్రార్థన ఆయన చేసుకుంటాడు. ఆయన ఆమెనన్నప్పుడు మనం కూడా ఆమెనందాం, వెళ్ళిపోదాం, ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. ఈ విన్న మాటలన్నీ తలపోయండి మాటలన్నీ కూడా. ఒక్కొక్క మాట నువ్వు ఆలకించిన మాటలు నువ్వు అంగీకరించాలి, నువ్వు వాటిని అన్వయించుకోవాలి, వాటిని అనుసరించాలి. ఇది చాలా పెద్ద బాధ్యత. ఒకళ్ళు నువ్వు మాటలు విని వాటి ప్రకారం నడుచుకోకపోతే కుక్క వాంతికి తీరినట్టు కుక్కవైపోతావని వాక్యం చెబుతుంది. కడుగుబడిన పందిలాగా నువ్వు అయిపోతావని వాక్యం చెబుతుంది. మళ్ళా బురదలో పొర్లి మళ్ళా వాంతి తినే కుక్కలను పందులను మనం పోలి ఉన్నామా? ఇంతకాలం ఉండి వర్ధిల్లుట అనే మాట. మనం లోకములో వర్ధిల్లాలనుకున్నాం, కానీ పరలోకం కొరకు ఏమనుకుంటున్నాం? బైబిల్ చదివేస్తే పరలోకం వెళ్ళిపోతాననుకుంటున్నావా? ఏదో పడుకునేటప్పుడు లేచేటప్పుడు ప్రార్థన, దేవా నాయన ప్రభువా ఆమేనంటే అయిపోయింది అనుకుంటున్నావా? ప్రభు మనతో మాట్లాడిన మాటలు. మగ్దలేనే అనబడిన మరియ రక్షించబడింది అంటే నిజంగా అన్ని సువార్తలలో లేక మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఆమె ఎవరూ కూడా ఆమెను మర్చిపోకుండా ఉండవలసి వచ్చింది. తనతో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. యోహన్నా ఉంది, సూజన్నా ఉంది. వారు ఇంతగా మనకు కనబడలేదు. సూజన్నా అసలే కనబడలేదు. యోహన్నా ఎక్కడో ఒక చోట అలాగా కొంతమంది గుంపులో కనిపించింది. మగ్దలేనే మరియ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపిస్తుంది మనకి. నువ్వు రక్షించబడితే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. నిన్ను ప్రత్యేకపరుచుకుని దేవుని సంఘములో చేర్చబడాలి. సేవకులతో సహవాసము, నీ ముందు నమ్మిన వారితో సహవాసము, నీతో నమ్మిన వారితో సహవాసము, నీ తర్వాత నమ్మిన వారితో సహవాసము కలిగి ఉన్నావా? సోదరి సోదరుడా, ఆషామాషి క్రైస్తవ్యం మోసకరమైంది, వేషధారణతో కూడింది. దేవుని రాజ్యములో వేశ్యలు ప్రవేశించవచ్చు, కానీ వేషధారులు ప్రవేశించరని చెప్పబడిన మాట జ్ఞాపకం లేదా? ఈ వాక్యముల ద్వారా దేవుడిని దర్శిస్తే నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. దేవుడే నీకు జవాబు ఇస్తాడు. అది నీ ఆత్మలో ఒక ఒప్పింపుగా నువ్వు కలిగి ఉంటావు. ఇక మీదట నీ జీవితం నూతనంగా ఉంటుంది. దీర్ఘశాంతము గల దేవుడు నీవు మారే వరకు నీ ప్రక్కన నిలబడుతున్నాడు. నీ మార్పు కొరకు ఆయన దినమెల్లా చేతులు చాచి వేడుకుంటూ ఉన్నాడు. ప్రేమగల తండ్రి, నీ బిడ్డలు, నీ కుటుంబాలు, నీ సాక్షులు, నీ శిష్యులు ప్రభువా ఇక్కడ ఉన్నారు. వారికి కావలసిన నూతన బలము, నూతనమైన దృష్టి, నూతనమైన ఉజ్జీవము, తీర్మానములు, మార్పులు మీ ఆత్మ ద్వారా దయచేసి బహుగా ఇక మీదట వారు మరి ఎక్కువగా నీకు సమీపముగా ఉండి జీవించినట్లు సహాయం చేయమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించి క్రీస్తు ప్రభువును బట్టి ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.